మన ప్రసన్నలు అయ్యారన్నమాట. మనిషి ఇంకా వీళ్ళకి ఎక్కువ పరీక్ష పెట్టకూడదు అనుకున్నారేమో, ఇంకెంతగా పరీక్ష పెట్టకూడదు అనుకున్నారేమో, కాస్త శాంతించారు, ఆగారు. ఇప్పుడైనా అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటారు యథేచ్ఛగా. ఇచ్చేదంటే అవధూతను బంధించడం ఎవరి తరమో కాదు, ఎవరి తరం ఇచ్చేదంటే వాళ్ళు సర్వస్వతంత్ర ఉంటారు. ఈ ప్రకృతిని ఏ శక్తి వాళ్ళని ఆపలేదు. అవధలేని స్థితి స్వయంగా ఎదిగే వెళ్ళిపోతుంటారు. నన్న కాక మొన్న వెళ్ళిపోయారు. అలా గోసారని చెప్పారు. ఇంకా అలా పోవడం అంటే సాధారణంగా ఏంటంటే చుట్టుపక్కల గ్రామాలంతా సత్సంగ గ్రామాలు కనుక ఏ ఊరు వెళ్ళినా వెంటనే ఫోన్ వచ్చేస్తుంది. చిత్రం ఎలా వచ్చేసారంటే అంటారు అన్నమాట. ఇక గోవా పరిగెడతాం. ఇప్పుడు సత్సంగ్రామాలు ఎక్కడ ఏ సత్సంగ్రామాలు వెళ్ళకుండా సత్సంగ్రామాలు లేనటువంటి రూట్ని వెళ్ళిపోయారు. అయితే కొంతమందికి ఎక్కడన్నా తెలిసినా అది కొత్త గ్రామాలు కనుక మన ఫోన్ నెంబర్ ఉండ కనుక వాళ్ళు చెప్పలేదన్నమాట. వాళ్ళు చిన్నగా ఎలా వెళ్ళిపోయారు. చిన్నగా ఇక్కడ ఎంత వెతుక్కున్నాం, ఇలాగా యానం బైపాస్ మొత్తం ఇవన్నీ వెతుక్కుంటూ అన్నీ చూస్తే మళ్ళీ ఇలాగా మసపల్లికి వెళ్ళారని చెప్పి ఆలోచన తెలిస్తే మసపల్లి అన్ని చుట్టూ 11 గంటలు వెతుక్కొని వచ్చేసరికి అర్ధరాత్రి 11 అయిపోయింది. ఇంకా ఎక్కడికి వెళ్తాం, ఏదైనా ఇంప్రూవ్మెంట్ వస్తే అలా అక్కడికి వెళ్ళిపోతాం. ఏం ఇంప్రూవ్మెంట్ ఎక్కడికైనా వెళ్తాం, అర్ధరాత్రి ఎవరిని అడుగుతాం. ఇంకా రాత్రి అలా గోవు పట్టి పొద్దున 5 గంటలు లేచి తయారై గోవు భారతదేశంగా రమ్మంటే గోవు సేపడితో వచ్చేసారు. వస్తే అక్కడికి బయలుదేరారు. అంటే ఇలా మొత్తం మసపల్లికి వెళ్ళి తెలిసింది. ఇంకా ఎదరికి వెళ్ళిన తర్వాత మసపల్లిలో చూసామని తెలిసింది పొద్దుగూరు సమయంలో. అక్కడ అలాగ అడుక్కుంటూ వెళ్తుంటే ఇద్దరు ముగ్గురు చెప్పారు, ఇలాగ ఎత్తరుకుంటారు, గడ్డు ఉంటుందండో కానీ పెద్ద ఆయన ఎలాగ వెళ్ళారని చెప్పారు. సరే అంటే ముందు అర్థం అయిపోయింది, ఇలా కోటిపల్లిగా వెళ్ళిపోంటారని చెప్పేసి అర్థాలు అయిపోయింది. ఆగుండి వెళ్తే కోటిపల్లిలో దొరికారన్నమాట. కోటిపల్లి అక్కడ రైలు దగ్గర ఉన్నారన్నమాట. అంతా చూసి పక్కపక్క నవ్వుకుంటున్నారన్నమాట. ఇక్కడ మేము పెద్ద ఆందోళనగా సీరియస్గా వెళ్ళిపోతే ఆయన పక్కపక్క నవ్వుకుంటున్నారు. అది ఏంటి, ఎందుకు వచ్చారో ఎలా వచ్చారో అంటే ఇక్కడ ఒకసారి అన్ని చూడడానికి వచ్చిన ఎలాగా అనమాట. అంతా కూడా భూమిలోకి వెళ్ళి ఆత అని చెప్తారు. ఎన్నోసారి చూడడానికి వచ్చాను, తిరగడానికి వచ్చానంటారు. ఆ రాత్రిగా వెళ్ళిపోయారు. అంతా కూడా భోజనంతో కానీ ఎక్కడ పడుకున్నాం ఏంటి అసలు సమస్య లేదు. అంతా కూడా ఎక్కడన్నా అది గానం చేసుకుంటారు, చక్కగా హ్యాపీగా పడుకుంటారు. దీంతో పని అవ్వలేదు. ఎక్కడెక్కడ ఏమంటే పావు ఉందా, పురుగు ఉందా, దోమ కొడుతుందా, సరి వస్తుందా, అది ఒకటి ఏమండి ఈ సౌకర్యాలు ఉన్నాయి లేదా, అతీతమైన చిత్రం అన్నమాట. అంతా చిత్రం అలా అని చెప్పేసి వారు సాధారణంగా ఎప్పుడు వాళ్ళు మందు చేసుకోరు. అనారోగ్యం కూడా సాధారణంగా చూడరు, అనారోగ్యాన్ని చెప్పరు. మన అనారోగ్యానికి ఎదురెళ్ళి ఆహ్వానం తీసుకొస్తాం మనం. వాళ్ళ అనారోగ్యం వచ్చినా కూడా పట్టించుకోరంతా కూడా. అది ఇప్పుడు బంద్ చేసుకోరంతా. ఆయన ఏ నీళ్ళైనా చక్కగా తాగేస్తుంటారు. యానం బాబా చూడండి, మున్సిపల్ సైడ్ కాల్లో నీళ్ళు చెప్ప సేతు ఉండేది, చెప్పుతో 10-15 చెప్పులు ముంచుకుని అలా తాగేస్తుంటారు అన్నమాట. అంత భయంకరం ఉంటాయి మున్సిపల్ సైడ్ కాల్లో నీళ్ళు, నల్లగా అంతా కలుషితం అయిపోయి ఉంటాయి. అంతా కూడా అలా తాగేస్తారు అన్నమాట. ఏమో చాలా చిత్రం కదా. వారికి అనారోగ్యం ఏంటి, చివరికి సమాధానం కూడా మామూలుగా ఆయన అనారోగ్యం బాధపడితే సమాధి అవ్వలేదు. ప్రశాంతి మామూలు మా సభ్యులు తీసుకుని వచ్చేసరికి ప్రశాంతంగా తనంతట తానే శరీరం స్వచ్ఛందంగా విడిచిపెట్టారు తప్ప ఊరికే అనారోగ్యం బాధపడిపోయి ఇబ్బంది పడిపోయి ఆయన శరీరం విడిచిపెట్టలా, స్వచ్ఛందంగా వచ్చి శరీరం విడిచిపెట్టారు. అది చిత్రం. నేను ప్రకాశం తీసుకుంటున్నాం అంతా కూడా. దీంట్లో ఏమండి మాట్లాడితే మినరల్ వాటరు ఇక్కడ నేను మినరల్ ప్రయాణం పరిగెట్టేస్తుంటాం అంతా కూడా. దీంట్లో ఏమో మినరల్ వాటర్లు, ఫ్రిడ్జ్లు, హాట్ బాక్సులు, ఇంకా రకరకాల ఎన్నో ప్రికాషన్స్ తీసుకున్నా కానీ మనకి టైఫాయిడ్లు ఏమండి
మొత్తం డెంగ్యూలు మొత్తం వర్షట్టు వచ్చేస్తుంటాయి. వర్షట్టు అన్నీ కూడా ఇన్ని తీసుకుని వచ్చేస్తుంటాయి. ఏంటి తేడా? ఎప్పుడు ఆలోచించామో అయితే అమ్మా మహనీయుడికి మనకి తేడా స్థితి. అదంచేత వాళ్ళు సర్వస్వతంత్రులై ఉంటారు. స్వయం వాళ్ళు ఎవరు కూడా ఆపలేము. అంచేత ఇది సంసార బంధాన్ని ఇక్కడ విదిలించారు, పూర్తి విదిలించేసుకుంటారు. వాళ్ళు ఏ బంధం కూడా వాళ్ళని అడ్డుకోదు. అలాగే అవధూతలు తా శివరక్షణం తత్వమశ్యాది మహావాక్యాల లక్ష్యమైన వాడంతా కూడా మన ఇప్పుడు మహావాక్యాలనే కదా మనకి వేదంలో ఇక్కడ తత్వమషి, అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇలా కొన్ని మహావాక్యాలు ఉన్నాయి. ఇక్కడ ఈ అన్ని మహావాక్యాలకి లక్ష్యం అవధూతట. ఆయనది అన్ని వాక్యాలకి స్థితి ఆయనదేనట. అవధూతకి దగ్గర వెళ్తుందట. మహావాక్యాలని అక్కడికి తీసుకెళ్తారన్నమాట. పరాకాష్ట అనమాట అవదేశిస్తుంది. అటువంటి వాడిని అవధూతని పిలుస్తున్నారు. అవధూత అన్న దానికి మనకి నిర్వచన విధంగా మనకి శాస్త్రం చెప్పింది. మనకి బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం అనేటి 4 ఆశ్రమాలను అధిగమించి, 4 ఆశ్రమాలు కదా మనిషికి: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. 4 ఆశ్రమాల ద్వారా మానవ జనము ధన్యమవుతుంది. ఈ 4 ఆశ్రమాలు అధిగమించి, 4 ఆశ్రమాలు అధిగమించి ఉంటాడు అవధూత ఎప్పుడు కూడా. అధిగమించేసి ఇంకేదంటే ఇక్కడ ధర్మాలు ఉంటాయి కదా. బ్రహ్మచర్య ధర్మాలు ఉంటాయి, గృహస్థ ధర్మాలు ఉంటాయి, వానప్రస్థ ధర్మాలు ఉంటాయి, సన్యాస ధర్మాలు ఉంటాయి. ఈ 4 ధర్మాలు దాట అతీత స్థితికి వెళ్ళి ఉంటాడట అవధూత ఎప్పుడు కూడా. అధిగమించి అనవసరం అది నిరంతరం కూడా పరమాత్మ అనేది మనసు లగ్నం చేసిన వాడు. ఈ 4 ఆశ్రమాలను అధిగమించి అనుక్షణము పరమాత్మని మనసు లగ్నం చేసినవాడు. అనుక్షణం కూడా వర్ణమాచార ధర్మాలకు అతీతుడై ఉంటాడు. మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అలాగే బ్రాహ్మణ ధర్మాలు, క్షత్రియ ధర్మాలు, వైశ్య ధర్మాలు, శూద్ర ధర్మాలు చెప్పారు. ఈ ధర్మాలకు అతీతుడై ఉంటాడు అంతా కూడా. ఇవేమి అవధూతకు వర్తించవు. బ్రహ్మజ్ఞానికి కరబంధాలు ఉండవు. ఏ కరబంధాలకు అంటూ ఎంచేదంటే దానికి ప్రీతి ఉంటే కదా అంటుకోవాలి కదా కూడా. ఏ కరబంధాలు వాళ్ళకి అంటుకోవు. కనుక అతడు ఇంచేత అత్యాశ్రయం అంటారు అన్నమాట. అత్యాశ్రయం అంటారు అంటే ఆశ్రధాలకు అతీతమైన స్థితిలో ఉంటాడంతే అక్కడ. అది అవధూత యొక్క స్థితి అన్నమాట. అలాగే అవధూత ఒక గోవు అంటారు అన్నమాట. అవధూత ఒక గోవు. గోవు అని చెప్పడంలో పవిత్రతకి పరాకాష్ట గోవు అనమాట. పవిత్రతకి అనమాట. ఇక్కడ గోవు అవధూత ఒక గోవుతో పోలిస్తారన్నమాట. ఆ గోవుకు ప్రియమైనది, శిరోభూతమైనది బ్రహ్మైక్యానుభూతి. బ్రహ్మం ఎందు ఐక్యమైన అనుభూతి అన్నమాట. ఏంటి ప్రీతి? ఇక్కడ నిరంతరం బ్రహ్మ యందు మమేకమై ఉండడమే ఆనందం అన్నమాట. ఇప్పుడు ఆ స్థితి వదిలి బయటికి రాడు అవధూత ఎప్పుడు కూడా. ఇంచేత అంత పవిత్రమైన వస్తువు మరొకటి ఉండదన్నమాట ఈ ప్రకృతిలో. అవధూతను మించిన పవిత్రమైన వస్తువు మరొకటి లేదు. కానీ చూడడానికి ఎలా కనపడతాడు? మనం ఈ శరీరానికి మెరుగులు పెట్టేసి ఇక్కడ దిద్దేసి నేను అంత పవిత్రం ఫీల్ అయిపోతాను కోరికమ్మా. మనసు అంతా చెత్తకుప్ప చేసుకొని పై శరీరం మాత్రం శుద్ధి చేసేసి మడికట్టుకున్నాం పవిత్రం అని చెప్పుకుంటాం అంతా కూడా. ఏమో ఈ కలికాలంలో చాలా ఎక్కువగా ఉంటుందంతా కూడా. అంచేత అదే చెప్పారు కదా మనకి అంతఃశుచి బాహ్యశుచి అని చెప్పి. ఆంతరిక పవిత్రత, బాహ్య పవిత్రత రెండు ఏది గొప్పదంటే అంతఃశౌచమే గొప్పది. బాహ్యశౌచం ప్రాథమికమంతే. దానివల్ల ఒరిగిందేమీ లేదు. చెప్పండి, ఏదైనా ఒక ఆరోగ్య సూత్రం అనుకోవాలంతే.
అంతస్తు వస్తుంది మళ్ళీ మనకి ఏ ఫలితం లభించినప్పటికి కూడా. అలా ఈ విధంగా కర్మ, భక్తి, జ్ఞాన, రాజయోగం ఎచ్చట కలిగి ఉన్నావు అది స్వతిస్పదం అంటారు మరి, యోగం అని చెప్తారు. వీళ్ళు సంపూర్ణంగా ఉంటారు. కర్మ, భక్తి, జ్ఞాన, రాజయోగాలు పూర్తిగా ఉంటారు. మరి నేనన్నది విస్మరించి భగవంతుడి మనం చేసుకుంటున్నాడనే భావంతో చేస్తే అది యోగం అవుతుందట. నేనది విస్మరించారు పూర్తిగా. నేను చేస్తున్నాను కాకుండా భగవంతుడి యొక్క పని చేసుకుంటున్నాడు అనే భావంతో చేస్తానట అది యోగం అవుతుంది. అంతే. నేను చేస్తున్నాను భావం కాదు. నాలో నేనుకున్న దేవుడు పరమాత్మ ఎదుటి తన పని తానే చేసుకుంటున్నాడు అనుకున్నప్పుడు దాని మీద తనకి చేస్తున్నాను అహంకారం కానీ, చేస్తున్న పని పట్ల మోహం కానీ, ప్రీతి కానీ, దోషం కానీ వచ్చే అవకాశమే ఉండదు. దర్శకుడిగా ప్రకోపించే అవకాశం లేదు. ఎప్పుడు పరమాత్మను చేసుకుంటున్నాడు అన్న భావన అంతా కూడా. నేను చేస్తున్నానంటే అన్నీ వచ్చేస్తాయి, కోరికలు వచ్చేస్తాయి, అహంకారం వచ్చేస్తాయి, అతి వచ్చేస్తుంది, దోషం వచ్చేస్తుంది, మోహం వచ్చేస్తుంది, అన్నీ కూడా వచ్చేస్తాయి. లేదా ఆయనే చేసుకుంటున్నాడు, తన పని చేసుకున్నాడు అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా నాశనం అవుతాయి. అదే యోగము అన్నాడు. అక్కడ అప్పుడు ఏ బంధం అంటుకోదు వాడికి, ఏ బంధము అంటుకోదు. అంచేత అది కర్మకు బంధం కాదు, అది కర్తకు బంధం కాదు. అది ఈ పని ఎవరైతే చేస్తున్నాడో వాడికి బంధం అవ్వదు. అలా కాకుండా మనము నేను చేస్తాను అనుకున్నది ఇక్కడ మన బంధమై కూర్చుంటుంది. అది నేను చేస్తున్నామంటే అది బంధమై కూర్చుంటుంది. పరమాత్మ చేసుకుంటున్నాడు, వాడి పని వాడే చేసుకుంటున్నాడు అనుకున్నప్పుడు నీకు ఆ బంధం, కర్తకి బంధం ఉండదు, ఎవరి చేత వాడికి బంధం ఉండదు. తర్వాత ఏమంటే చాలా ప్రశాంతంగా ఉంటాడు, ఏ టెన్షన్ ఉండదు. అంతే కదా. నేను చేసుకుంటున్నాను ఏమండి, నన్ను చూడు, నా పని చూడు, నా గొప్పతనం చూడు, నా స్థాయి చూడు, నా షాట చూడు అనుకున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ దీంట్లో ఇక్కడ టెన్షన్ ఎదుటి ఏమో ఎలా జరుగుతుంది ఇక్కడ, ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ ఇది వస్తుంది, మంచి పేరు వస్తుంది లేదో దిట్టు ఇక్కడ ఎవరు అనుకుంటాడు దిట్టు దీంట్లో పని మళ్ళీ ఆడు గౌరవిస్తాడు లేదో, లేకపోతే వీడు ఏమన్నట్టున్నాడు దిట్టు ఇక్కడ నిజం ఇదే సరిపోతుంది అంతా వీడికంతా కూడా. ఇంకా పరమాత్మ దృష్టి ఉండదు, ఇంకా అసలు కూడా పరమాత్మ దృష్టి ఉండదు అంతా కూడా. అంచేత ఇది బంధమై కూర్చుంటుంది అనమాట. ఇది కోరుకుంటుంది కదా అంతా కూడా. అంచేత పరమాత్మ చేసుకోండి అనుకున్నప్పుడు ఇక్కడ సఫలం విఫలమైన వీడికి సంబంధం లేదు. ఇక్కడ ఆయన అనుగ్రహం అలా ఉందంటాడు అంతే మాట. ఆయన అనుగ్రహం అలా ఉంది. మనం ఏం చేస్తానో కర్తవ్యం చేశానంటే ఏం చేయాలని చిత్తం అంటాడు. అంచేత జనంతో పనే ఉంది. తన కర్తవ్యం విస్మరిస్తే దోషం చెట్టు ఇక్కడ. జనానికి ఏముంది, జనాలంతా కూడా తెలుసు కదా, ఎటు గాలేస్తే అటు. మంచిని చెడ్డ అంటే చెడ్డ మంచి అంటారు, నందిని పంది నంది అంటారు. జనాలు వీళ్ళని ఫాలో అయితే నీ పని అధోగతి అంతా కూడా. ఏమండి, ఈ జనాన్ని మెచ్చించడం దేవుడికే సాధ్యం కాలేదు. జనాన్ని మెప్పించడం దివ్యంతుడు వాడు జనాన్ని మెప్పించడానికి. అంటే బాబా ఏమంటారు ఇక్కడ, బాబా చెప్తారు కదా, ఏమంటారు ఆయన ఏమండి, రుజు మార్గంలో ప్రయాణం చెయ్యి, ప్రపంచ తలకిందులైనా చెల్లించుకుంటారు. ప్రపంచ తలకిందులైనా చెల్లించుకో, రుజు మార్గంలో ప్రయాణం చేయంటారు. రుజు మార్గం అంటే సత్యమైన మార్గం, ధర్మ మార్గంలో ప్రయాణం చెయ్యి, ప్రపంచ తలకింద చెల్లించొద్దు అంటారు. ఇప్పుడు జనాలు రకాలుగా అనుకోవచ్చు, అంతే కదండి. అలా అని చెప్పేసి ఇక్కడ వాళ్ళని ఫాలో అయితే నీ బతుకు అదే గతి అవుతుంది ఇక్కడ. అంతే కదా ఇక్కడ. ఏమండి, వీడికి ఏం పని అంతమంది ఏదో కార్యక్రమం అలా పెడుతూ ఉంటాడు దిట్టు ఇక్కడ, పని పడ్డాడికి ఏమన్నా దిట్లు అన్నాడని చెప్పేసి కోపం బాధ మానేసాను అనుకోండి. ఏమండి, వాళ్ళు ఎలాగ తగులెడతారు, ఆయన ఎక్కడ మనం తగులెడతాం. అంతే కదా దిట్టు ఇక్కడ. ఇంత మహాత్రేజ్యం జరుగుతుందంటే దీని వెనకాల ఎంతమంది సేవ చేస్తే, ఎంతమంది త్యాగం చేస్తే, ఎంతమంది భక్తి జ్ఞాన వైరాగ్య భావంతో
కృషి చేస్తే ఈ మహాయజ్ఞం జరుగుతుంది. అది వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాని వాడు చేతగా లేదన్నాడని చెప్పేసి మన బాధ కలిగి మన ప్రయత్నం మానేసామనుకోండి, పోయేదేవుడు. అంటే బాగా ఏమంటారంటే ప్రపంచం తలకిందులు కాని లక్ష్యపెట్టగా రుజు మార్గంలో ప్రయాణం చేయని చెప్తారు అనుకోండి. అలాగే కర్మను భగవంతుడి కోసం చేస్తే కర్మని భగవంతుడి కోసం చేసే కర్మగా చేస్తే అది కర్మయోగం అవుతాడు. అతను కర్మయోగం అవుతాడు. మనం చేసే కర్మని నేను పరమాత్మ కోసమే చేస్తున్నాను అన్న భావంతో చేస్తే వాడు కర్మయోగం అవుతాడట. కర్మయోగం అవుతాడు. నా కోసం చేస్తున్నాను అంటే ఇది అంటుకుంటుంది. కర్మ భగవంతుడి కోసం చేసి కర్మగా చేస్తే, ఇక్కడ ఆయన కోసం చేసి కర్మగా చేస్తే వాడు కర్మయోగం అవుతాడు అన్నమాట. ఇది నిష్కామ కర్మ, నా కోసం ఎవరి కోసం కాదు, పరమాత్మ సేవ చేసుకుంటున్నాను అన్న భావంతో చేసినప్పుడు వాడు కర్మయోగం అవుతాడు. అలాగే భగవదర్పంగా చేస్తే భక్తియోగం అవుతాడు. భగవదర్పంగా చేస్తే ప్రతిదీ కూడా ఏ పని చేసినా కృష్ణార్పణం, రామార్పణం, సాయార్పణం, భగవదర్పణం ఉంటాడు. అది భగవదర్పణం చేసేస్తాడు అన్నమాట. కూడా అది తనకు అర్పించుకోడు. ఇప్పుడు ఏమవుతాడు? భక్తి యోగం అవుతాడు అన్నమాట. చేత నువ్వు ఏ రూపంతో భగవంతుని ఆరాధిస్తున్నావు ఆ రూపానికి, ఆ నామానికి అర్పణ చేసుకుంటావు అన్నమాట. వాడు భక్తి యోగం అవుతాడు అన్నమాట. భగవద్గీత భావంతో చేస్తున్న వాడు. కర్మ చేసే ప్రతి వ్యక్తి ఫలితాన్ని ఆశించక అది ఒక దైవ పూజగా భావిస్తూ చేస్తుంటే, కర్మ చేసే ప్రతి వ్యక్తి కూడా ఫలితాన్ని ఆశించకుండా అది ఒక భగవత్ పూజగా భావిస్తూ చేస్తుంటారండి. వాడు జ్ఞానయోగి అవుతాడట. జ్ఞానయోగి. కర్మ చేసే ప్రతి వ్యక్తి కూడా ఫలితాన్ని ఆశించకుండా అది ఒక దైవ పూజగా భావిస్తూ ఎవరైతే చేస్తుంటాడో అతడు జ్ఞానయోగి అవుతాడటంతా. జ్ఞానయోగి. ఇదంతా కూడా భగవత్ సేవగానే చేస్తారన్నమాట. మోక్షం అన్నది త్యాగం వల్లే లభిస్తుందట. మోక్షంలో త్యాగం వల్లే, త్యాగం లేకపోతే ముక్తి అనేది లభించేది కాదు. సంసారిక బంధాలని, సంసారిక మోహాన్ని, ప్రపంచ మోహాన్ని ఎవడో త్యాగం చేస్తాడో వాడికి ముక్తి అనేది లభిస్తుంది. త్యాగం ముందు ఉంటుంది. త్యాగం అంతే. మంగయ్య ముందా, మంగయ్యమ్మ, కొడుగుల మంగయ్య ముందు. సరే, కూర్చో. అర్థమైందమ్మా? మోక్షం త్యాగం వల్ల లభిస్తుంది. ఏం త్యాగం చేయాలి? ఏం త్యాగం చేయాలి? ప్రతిదీ మన సమయాన్ని త్యాగం చేయాలి, మన శక్తిని త్యాగం చేయాలి, మన అయిష్టాలను త్యాగం చేయాలి. ఏమో సింపుల్గా చెప్పుకుంటే, ఇంకా ఒక్కో దాన్ని చెప్తే కొన్ని వందల వేల ఉంటాయి త్యాగాలని కూడా. ఇష్టాలు ఏం త్యాగం చేయాలి? ఇష్టాలు అంటే అనుక్షణం ఇష్టాల్లోనే మనం బతుకుతుంటాం. ఉంటే ఇష్టంలోనే ఉంటాం, అయిష్టంలోనే ఉంటాం. న్యూట్రల్గా ఎప్పుడు ఉండవు. ఎప్పుడు కూడా అది లేకపోతే మనం బతికేలేదు మనకి అన్నట్టుగా ఉంటాం. అంతా కూడా న్యూట్రల్గా ఉంటారు అంతే, సాక్షిపోతంగా ఉంటారు అంతే. ఆ టైంలో తన శివజనుడు చేస్తారు, మామూలుగా ఉంటారు అంతే. సీతారాం చూస్తే అర్థమవుతుంటుంది. ఎవరైనా పడిపోయాడు అనుకోండి, ఇక్కడ వెళ్ళిపోయి వాడు లేతీ చేసి తింటే మంచిగా కొట్టేసి నీళ్ళు పోసేసి నోట్లో వేసేసి పరిసరం చేసేస్తారు.
ఇంకా వాడు తెప్పులు వెళ్తారు బాగా కూర్చున్న తర్వాత వదిలేసి వెళ్ళిపోతాం. మళ్ళీ ఆయన ముందు ఒక మాట కూడా చెప్పడు ఆయన, పట్టించుకోడు. మనమైతే కళ్ళు చెప్పి కథ చెప్తాం. అవి చూస్తారు శుభ్రంగా చూసి తాగేసి ఎలా పడిపోడు, దొంగన పడిపోడు, అలాగే ఇలాగా ఇంకెళ్ళకి లేపని తిట్లు ఇక్కడ నేను అది చూడలేని అనుకుంటున్నాను. చూస్తే అంచేత గమ్మున వెళ్ళిపోయారండి, నేను సేవ చేశానండి ఇక్కడ. నాకు అసలు ఎంత మనసు, ఎంత ప్రేమ అంటే, ఎంత జాలి అంటే నాకు అయ్యి బాబు ఇలా ఇలా మొదలెడుతుంటావు. గోరంత చేస్తాం, కొన్ని చెప్పుకుంటాం అంతే. ఇక్కడ మహనీయులు ఎప్పుడు కూడా అలాగే ఆ చేతనం చేస్తారంతే. ఆయన తిట్టుకోవడం కానీ పొగడం కానీ ఏముండదు అంతా కూడా. దాని గురించి చెప్పుకోవడం అంతకంటే ఉండదు అంతా కూడా. ఆ క్షణంలో చేసేవి లేదంతే. ఇంకా అసలు అక్కడ నా పని అనేది ఏమి ఉండదు ఎక్కడా కూడా. అసలు కూడా శాసి వెళ్ళిపోతారు అంతే. అలా చేస్తానని చెప్పేసి మన అపసభలు ఓడిపోరు తిట్టు ఇక్కడ తిట్టు. అమ్మాయి కాలు చేస్తాను అనుకో బతికినట్టు వచ్చి నాకు పట్టుకుంది బాధ. ఇలాగేం బాధపడరు వాళ్ళు. ఇక్కడ చూడండి చిత్తరంబాబు ఇక్కడమ్మ ఏదన్నా గోవు కానీ అనగా పడిపోయింది అనుకోండి, పడిపోయి ఇక్కడమ్మ ఇంకా దానికి అది జీవనంత కాలం సిస్టమ్కి సీరియల్స్కి వెళ్ళిపోతారు. ఇక్కడ వెళ్ళిపోయి దానికి ఎన్ని పరిశీలనలు చేస్తారు ఏకంగా. దానికి ఆ మందు రాస్తారు, ఈ మందు రాస్తారు, ఊరితో రాస్తారు, తెలపందులు ఇది పెడతారు, దాన్ని ఎలా తిరిగేస్తారు, పుల్లు పడకుండా ఇక్కడ ఇట్లు నీళ్ళు పెడతారు, లేదా అది పోస్తారు, ఇది పోస్తారు, ఇక్కడ ఇట్లు ఒక సిస్టమేటిక్గా యజ్ఞంగా చేస్తారు అంతా కూడా దీంట్లో. ఏమండి దాని గురించి మళ్ళీ మనకి ఏం చెప్పరంతా కూడా. ఆయన చేస్తారంతే, ఆయన పని చేసిపోతారు అంతే. అసలేం చెప్పరు. దాన్ని చేసి వచ్చింది దాన్ని చేసుకుని వెళ్ళిపోతారు అంతే. వాళ్ళ విషయం గురించి మళ్ళీ ఒక మాట కూడా ఎవరితో ఏమి చెప్పరు. ఒకవేళ చనిపోయింది కాదు ఆహా అంటారు అంతే. మళ్ళీ మాట్లాడరు అసలు కూడా. అయిపోయింది చనిపోయింది చేసేదేముంది, అయిపోయింది. దానికి గొప్ప చేసేదేముంది దేంట్లో ఇక్కడ దేంట్లో ఏమో దానికి పెద్ద ప్రసంగాలు ఏమో దానికోసం. ఆ మహనీయ స్థితి అంటే వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిందంతా కూడా. అవసరం అక్కడ ఇంటి పెట్టారంటే జ్ఞానం ఉంటుంది. ఇది ఇక్కడ ఏమండి ఏమన్నా మనకి ఏమన్నా చెప్తారంటారు, ప్రశ్నలు చెప్తారంటారా, ఏమన్నా దుబ్బుదరాయి తెప్పిస్తారో దీంట్లో ఇది అడుగుతుంటారు వచ్చి అవి ప్రాథమికమన్నీ కూడా అవి. అది పెద్ద కష్టం కాదు, జ్ఞానమే కష్టం అంతా కూడా ఇక్కడ. అంతేగాని ఈ రెప్పించడం ప్రశ్న చెప్పడం ఇది ప్రధానం కాదంతా కూడా. నిజమైన జ్ఞానం అది ప్రత్యక్షంగా ఇక్కడ. ఇది అంచేత త్యాగబుద్ధి అనమాట అంతా. అది ఎప్పుడు కూడా వాడి కోరిక ఉండదంతా కూడా. ఆ మోక్ష త్యాగబుద్ధి ఉంటేనే ముక్తి లభిస్తుంది. ప్రతి త్యాగం చేయగలగాలంతా కూడా. ఇష్టాయిష్టాలు అంటే మనకు కొన్ని ధర్మాలు ఉన్నాయి కదా. ఇది సత్యము, ఇది అధర్మము, ఇది ధర్మము, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది సత్సాంప్రదాయము, ఏమండి ఇది సదాచారం, ఇది దురాచారము పెద్దలు చెప్పారు కదా. దాన్ని తెలుసుకుని ఇష్టాయిష్టాన్ని కంట్రోల్ చేసుకుని అధ్యయనం పెట్టుకుని ధర్మభక్తి ముందుకు వెళ్ళిపోవాలి. అలా కాకుండా మనకు ఒక ఇష్టం ఒకటి పెట్టుకుని తిట్టి ఇక్కడ అలాగే చేసుకోవాలనుకుంటే అక్కడ సత్యాన్ని, సత్సాంప్రదాయాన్ని, ధర్మాన్ని పక్కన పెట్టేసి అనుకోండి తిట్టి అది అంటుకోదు. చెంపలు వాయించేది పట్టుకునేది అక్కర్లా చూడొచ్చు. అదంతా ఎక్కడ తిట్టుకు పూర్వం రోజులు కోళ్ళు చెప్తాడు, పూర్వం రోజులాగా నువ్వు అంటాడు మాట. పూర్వం కోళ్ళు చెప్తాడు ఇంకా తిట్టుకు అంటే పూర్వం రోజులకి ధర్మం ఎప్పుడన్నా ధర్మం ఒకటి, సత్యం ఎప్పుడన్నా ఒకటి. దాని పని చేసిపోతుంది ఇప్పుడు కూడా. దాంట్లో సమస్య ఏమీ లేదు. ఇక్కడ ఏమైనా గడిచిపోవడం ప్రధానం కాదు, భవిష్యత్ దృష్టిలో పెట్టుకోవాలంతా. ఇది మంచేత త్యాగం అంతా కూడా. ఆ త్యాగం లేకపోతే ఎలా చేయగలుగుతాం? ఇప్పుడు ఇంతమంది ఇక్కడ కూర్చున్నారంటే ఈరోజు త్యాగం చేయబట్టే కదా. కబుర్లు త్యాగం చేశారు, కాలక్షేపం త్యాగం చేశారు, టీవీ త్యాగం చేశారు, సెల్ ఫోన్ త్యాగం చేశారు, ఇక్కడ ఈ చిన్న ఫంక్షన్ త్యాగం చేశారు. అవి త్యాగం చేయబట్టే కదా ఇలా కూర్చోగలరు, లేకపోతే కూర్చోలేరు కదా. అలాగే ఇటువంటి కార్యక్రమం ఉన్న అయిష్టాన్ని త్యాగం చేశారు. మనకెంత తెలియదు ఏదో పడుతున్నారు అనుకుంటే
అటు భావన త్యాగం చేస్తే తప్ప ఇలా కూర్చోలేం కదా అసలు కూడా. త్యాగం ఇక్కడ మోక్షం త్యాగం వల్లే లభిస్తుంది అంతే. మరి దేని చేత లభించదట? మోక్షం త్యాగం లభిస్తుంది, మరి దేని చేత లభించదు? ఏది? మోక్షం. త్యాగం 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 త్యాగం. త్యాగం అంటే యాగయుక్తుడై ఆచరించిన సమస్త కర్మ భక్తి జ్ఞానముల త్యాగమే. అది త్యాగం అంటే యాగయుక్తుడై. ఇక్కడ అంటే యోగాన్ని సాధించిన తప్పనతో ఆచరించినటువంటి సమస్తమైనటువంటి కర్మలు, అలాగే భక్తి జ్ఞానాలు మొత్తం ఇవన్నీ కూడా పూర్తి త్యాగంలో గెలిపాలి. అన్ని అంటే వీటి మీద ఒక ప్రీతి అన్నది లేకుండా పూర్తి త్యాగం బుద్ధిలో గెలిపోవాలి. అంటే సమస్తం భగవదరుపుతో అంతా కూడా. అటువంటి త్యాగబుద్ధి ఎప్పుడు వస్తుందో వాడికే ముక్తి లభిస్తుంది. అప్పుడే మొత్తం సమస్త ప్రపంచ బంధాల నుంచి విముక్తి పొందగలి. ఇక్కడి నుంచి ఎక్కడ బంధం పెట్టుకున్నా మళ్ళీ తగులుకుంటుంది ఇక్కడ. అంచేతే యవతూతులు అంచేతే వాళ్ళు ఏ చెట్టు ఉందో పుట్టుకుందో, ఏ శిథిలమైనటువంటి భవనంలోనో లేకపోతే ఏ బస్ షెల్టర్లోనో ఇంతకలాగా ఉంటారు వాళ్ళ దగ్గర. వాళ్ళు తనకంటూ ఒక ఇల్లు, ఒక వాకిలి, ఒక సంపద అంటూ ప్రత్యక్షంగా వాళ్ళకి ఏం సమకూర్చుకోరు కదా జరుగుతుంది. ఆ పూట ఎక్కడుంటే అది వాళ్ళ స్థానం అంతే. మరి చోటుకి వెళ్ళిపోతే అది వాళ్ళ స్థానం. దీని మీద మళ్ళీ ఎటువంటి మోహం వాళ్ళకి ఉండదు. ఆ మనుషుల మీద కానీ, ఆ ప్రదేశం మీద కానీ ఆ మోహాలు వాళ్ళకి ఏమి ఉండవు. ఒకవేళ మనకు అలా కనిపించినా అది సరైన భావన కాదు, అది మన భావన తప్పంతా కూడా. ఏ క్షణంలో అయిన సమస్తం కూడా వాళ్ళు తేల్చగల స్థితిలో ఉంటారంతా. అవతల ఒకరు అదుపులో ఉండడు ఎప్పుడు కూడా. ఒకరు అదుపులో ఉండడు ఎప్పుడు కూడా. ఆయన సర్వస్వతంత్రుడై ఉంటాడు. ఎవరు ఆయన్ని అడ్డుకోలేరు. స్వేచ్ఛగా సంచరిస్తాడు. అది ఒక అదుపులను స్వేచ్ఛగా సంచరిస్తాడు. చేత అమ్మ ఏమన్నా అంటారేమో వెళ్తేని ఇలాగ ఇటువంటి భయాలు కానీ ఇటువంటి లేకపోతే ఏమైనా అనుకుంటారేమో, ఇక్కడ మొక్కవటాలు కానీ అది ఇక్కడ లేకుంటే మళ్ళీ మనం వెళ్ళిపోతే వాళ్ళకి కాదని వెళ్ళిపోతే మనం బోయిన పెడతారు లేదు ఇటువంటి భావాలు కానీ ఇటువంటి ఏమి వాళ్ళకి ఉండవు. చేత మనం పెట్టి దానితో వాళ్ళ పనే లేదు అసలు కూడా. మన తర్వాత పని లేదు వాళ్ళు. అంటే స్వేచ్ఛగా సంచరిస్తుంటాడు ఆయన. అంటే మనమే కొన్ని ఇంకా బంధాలు ఉన్నాయి కనుక ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎందుకు వెళ్ళిపోయావు అని చెప్పేసి మనం ఇదవుతుంది ఇక్కడ దీంట్లో. అది మన భావాలంతా కూడా. అవధూత వస్త్రం ధరించినను ధరించకపోయినను ఒకటి. అవధూత వస్త్రం ధరించకపోయినా ఒకటి. బట్టలు కట్టుకపోయినా ఒకటి. అంచేత కొంతమంది అవధూతులు అయితే మొత్తం దిగంబరులుగా ఉంటారు, కొంతమంది ఏదో ఆచ్ఛాదను కట్టుకుంటారు అంతా కూడా. రెండు కట్టుకపోయిన ఒకటి అవధూత. అంచేత తన శరీరం అనుకుంటే ఇవన్నీ కావాలి, అలంకరణ వస్త్రాలు అలంకరణ అన్నీ కావాలని. అసలు తన శరీరమే కాదు, దాంతో పనే ఉంది, వస్త్ర అలంకరణతో పనే ఉంది అవధూతకి. అవధూతలకు ధర్మాధర్మములు పవిత్ర అపవిత్రములు లేవు. అవధూతకి ధర్మాధర్మాలు లేవు, పవిత్ర అపవిత్రత లేవు. ఇక్కడ ఈ వస్త్రం మంచి బట్ట కట్టుకున్నా లేదా, స్నానం చేసినా లేదా, అదేంట్లో ఏమండి మొహం కట్టుకున్నా లేదా, లేకపోతే ఇక్కడ కూర్చున్న ప్రదేశం పవిత్రంగా అపవిత్రంగా ఉందా, ఇవన్నీ అచేతన స్థితిలో ఉంటాడు ఇక్కడ. వీటితో అవధూతకి పని లేదంతా కూడా. అలాగే కర్మవాసనలు వానికి అంటవు. అవధూతకి కర్మవాసనలు మనం ఆ వాసనలతో కర్మం చేస్తాం. ఆ వాసనలతో మనకు కొన్ని వాసనలు ఉంటాయి కదా ఇక్కడ. అర్చడి వర్గాలు కామకృత మదమార్చిన అర్చడి వర్గ కొన్ని వాసనలు ఉంటాయి ఇక్కడ. ఆ వాసనలతోటి మనం కర్మం చేసి పనులు చేస్తుంటాం ఇక్కడ. అయితే అవధూతి కట్టండి కర్మ వాసనలు అయితే వారికి అంటవు. ఏ వాసన అనుకుంటారు. ఎల్లప్పుడూ అతడు నిర్లిప్తుడై ఉంటాడు. ఇక్కడ అంటే అంటున్నట్టుగా నిర్లిప్తుడై ఉంటాడు. ఎడతెగక పారు నదుల చేత ఎల్లప్పుడూ నిండుచున్న సముద్రం ఎట్లయితే గంభీరంగా ఉంటుందో, ఎన్నో కొన్ని వందల వేల నదులు వెళ్ళి నిరంతరము సముద్రం కలుస్తూ ఉంటాయి. వెళ్ళిపోయి మనకు కనిపిస్తుంది అయిపోయింది, నీళ్ళు వెళ్ళిపోతుంది, సముద్రం పొంగిపోద్దేమో
అది పొంగదు పొంగదు, అలాగే ఉంటుంది. ఇది ఇక్కడ ఎట్లా ఎట్లా గంభీరంగా ఉంటుందో సముద్రం, అట్లా సమస్త విషయాలు కూడా అనిపిస్తున్నప్పటికీ అన్ని విషయాలు కూడా మనతో తింటాడు, తాగుతాడు, అటు తిరుగుతాడు, అనిపిస్తున్నప్పటికి కూడా యోగి విశ్వాసక్తులు కాకుండా సదా శాంతిని పొందుతుంటాడు. ఆ విషయాలు కూడా ఆసక్తి అనేది ఉండదు. ఇక్కడ నిరంతరము పరమశాంతితో ఉంటాడు ఇప్పుడు కూడా. సీతారామం చూస్తే మనకు అర్థమవుతుంది. అని ప్రతిదీ ప్రాక్టికల్గా ఆయనలో స్వయంగా మనం చూడొచ్చు అనమాట. ప్రతి విషయాన్ని కూడా కొన్ని అనిపిస్తుంది అంటే దీంట్లో ఇప్పుడు డబ్బులు పిచ్చోడు కనపడుతుంది ఈయన అనిపిస్తుంది. సాయిని అలా అనుకున్నట్టు కదా, సాయినాథ్ కూడా ఎవరు ప్రసాదం పెట్టినా డబ్బులు ఇచ్చినా అగ్గానడదలా తీసుకుంటారు. మళ్ళీ అది అంత సభ్యుడు అందరికీ పంచుతారు. అది మనం ఏం చేస్తాం, ఎంత గొప్పగా యాక్ట్ చేస్తాం మనం. ఇప్పుడు తిరుగుతాను అంటాడు. లోపల వేరే భావం వేరే ఉంటుంది, పైకి మాత్రం అది యాక్షన్ చేస్తుంటాం. అలాంటి రెండు భావాలు ఉండే వాళ్ళకి త్రికరణ శుద్ధనం ఒకటే భావం ఉంటుందంతా కూడా. దీంట్లో వాళ్ళకి ఈ భావాలు ఉండదు. ఇక్కడ ఒకటే భావం త్రికరణ శుద్ధనం ఉంటుంది. అక్కడ వాళ్ళు తీసుకుంటారు, ఇస్తే తీసుకుంటారు, ఇవ్వకపోతే ఎవరైనా అనరు, తీసుకుని అందరికీ పంచుతారు అంతా కూడా. అలాగే అవధూత దేని చేత నిరోధింపబడ్డు. ఇక్కడ దేని చేత నిరోధింపబడ్డు, ఏది అడ్డుకోలేదు ఆయన. వానికి పుట్టుక లేదు, అవధూత పుట్టుక లేదు, అలాగే బంధం లేదు. పుట్టుక లేదు, బంధం లేదు ఆయనకి. అతడు సాధకుడు కాదు, ముముక్షువు కాదు, ముక్తుడు కాదు. అతడు సాధకుడు కాదు, ముముక్షువు కాదు, ముక్తుడు కాదు. అవధూత అతడు బంధం లేదు, అతడు సాధకుడు కాదు, ముముక్షువు కాదు. ముముక్షు అంటే మోక్షం కోరి సాధన చేసేవాడు. ముక్తుడు కాదు. ఇంచేతంటే వాస్తవానికి అతను ఎప్పుడూ ముక్తుడే. ఇంక ఈ పదానికి ఏమి ఈ స్థితి అని వర్తించదు, ఎప్పుడూ ముక్తుడే. కనుక ఆ విధంగా అవధూతని గురించి కొంత వివరించి చెప్పారన్నమాట. దత్తాత్రేయ స్వామి సాంకర్యని ఋషికి కొంత వివరించి చెప్పి ఆ తర్వాత ఆ లక్షణాలకి తన్నే లక్ష్యముగా దత్తప్రభు నిరూపించి చెప్పాడు. అది ఆ లక్షణాలకి లక్ష్యం ఎవరంటే ఆయనేనట. మళ్ళీ ఆయనే సాటాడు, దత్తస్వామి సాటాడు. ఆ లక్షణాలకి లక్ష్యం ఎవరంటే తానే చెప్పేసి నిరూపించి చెప్పించారట దత్తాత్రేయ స్వామి. ఆ విషయాన్ని తురియాతీత అవధూత ఉపనిషత్తులు ఆయన వివరిస్తారు. మన శక్తిగా అవధూత చెప్తారు. ఇక్కడ అవధూత అంటే ఎవరు? అవధూతాశ్రమం సన్యాసాశ్రమం కంటే చాలా శ్రేష్టమైన ఆశ్రమం అని అంటున్నారు. అవధూతాశ్రమం సన్యాసాశ్రమం కన్నా చాలా శ్రేష్టమైనటువంటి ఆశ్రమం చెప్తున్నారు. అసలు అవధూత అంటే ఎవరు, ఆయన మార్గం ఏమిటి, సవివరంగా నాకు చెప్పండి అని అడిగితే శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి చెప్పాడు. అవధూత గురించి అది శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి చెప్పినటువంటి విషయం అంటే ఈ తురియాతీత అవధూత ఉపనిషత్తు గురించి. ఈ ఉపనిషత్తులు వెల్లడించడం జరిగింది. ఆ విషయం అంతా కూడా, ఆ విషయం ఇక్కడ మనకి వివరంగా చెప్తున్నారు. అవధూతులైన వాళ్ళు ఈ లోకంలో చాలా అరుదుగా ఉంటారు అంటారు. చాలా అరుదుగా ఉంటారు అవధూతులైన వాళ్ళు. అవధూత నిత్య పవిత్రుడు, పరమ వైరాగ్యమూర్తి. నిత్య పవిత్రుడు, ఎప్పుడు పవిత్రంగా ఉంటాడు ఆయన. పరమ వైరాగ్యమూర్తి. రాగం అన్నది ఎక్కడ వాళ్ళు కనిపించదు, సుడిగా కనిపించదు. పరమ వైరాగ్యమూర్తి. శుద్ధ జ్ఞాన స్వరూపుడు. ఇక్కడ శుద్ధమైన జ్ఞానస్వరూపుడు అవధూత. అతడు వేద పురుషుడు అని జ్ఞానం చెప్తారు. ఇక్కడ అతను వేద పురుషుడు, వేదాసారం తెలిసినవాడు, వేదల సారం అంతా తానే ఉంటాడు. స్వయంగా జ్ఞాని విధంగా చెప్తారన్నమాట. అవధూత మనసు నిత్యము పరమాత్మ ఎందుకు లగ్నమై ఉంటుంది, పరమాత్మ లీనమై ఉంటుంది అవధూత.
ఆ పరమాత్మ కూడా నిరంతరము అవధూత హృదయంలోనే నెలకొని ఉంటాడు. అది పరమాత్మ కూడా అవధూత యొక్క హృదయంలో ఎప్పుడు నెలకొని ఉంటాడు, ఎప్పుడు అక్కడ ఉంటాడట. అటు పవిత్ర ప్రదేశం మరొకటి ఎక్కడ దొరకదన్నమాట. జీవుడు సాధన సతుష్టాన్ని సంపాదించి ముముక్షువై ఆత్మజ్ఞానం కోసం సన్యాసాసనం స్వీకరించి అక్కడి నుంచి కుటీచక, బహుదక, హంస, పరమహంస స్థితులను దాటి సస్వరూపానుసంధానం చేత సర్వ ప్రపంచము తానేనని తెలుసుకొని తాను కోరవలసింది పొందవలసింది వేరే ఇంకా ఏదీ లేదని తెలుసుకునేలా దండకమండలాలు, కటిసూత్రం, కౌపను మొదలైన ఆచ్ఛాదనాలు, అంతవరకు తాను ఆచరిస్తూ వస్తున్న సమస్త విద్యుక్త కర్మలు వదిలేసి దిగంబరుడై క్షౌరము, అభ్యంగన స్నానము, అలాగే పుండ్రధారణ వంటి అది త్రిపుండ్ర ధారణ వదిలేసేవి లౌకిక క్రియలతో పాటు వైదిక క్రియలను కూడా విడిచిపెట్టేసి పుణ్యపాపాలు, జ్ఞానాజ్ఞానాలు మొదలైన ద్వంద్వాలను జయించి దేహాది వాసనలతో పాటు కామము, క్రోధము, లోభము, మోహము, అసూయ మొదలైన వాటిని దహించేసి ఆయాచితంగా లభించిన ఆహారాన్ని మాత్రం సేకరిస్తూ నిష్కాముడై, నిస్పృహుడై, విద్యాహంకార రహితుడై తాను పొందిన స్థితిని పరులు గ్రహించకుండా మాటు పెట్టి తాను పొందిన స్థితి ఇతరులకు తెలియకుండా మాటుగా ఉంచుకొని మాటు పెట్టి సర్వోత్కృష్టమైనది, సమస్తము తానే అయినది, జ్ఞానస్వరూపమైనది అయిన అద్వైత భావాన్ని పొంది నాకంటే భిన్నమైనది ప్రపంచం ఏదీ లేదని, నాకంటే భిన్నమైనది ప్రపంచంలో ఏదీ లేదని, తానే పరబ్రహ్మ స్వరూపమని చిత్తశుద్ధితో భావిస్తూ కష్టసుఖాలను ఒకే విధంగా ఆనందంగా అనుభవిస్తూ కేవలం నిస్పృహుడై ఇంద్రియ క్రియలను వదిలి పూర్వాశ్రమాచార విధులన్నింటినీ వదిలి అహోరాత్రులు జాగ్రత్త చిత్తుడై, రాత్రి పౌరులు జాగ్రత్త చిత్తుడై దేశ సంచారం చేస్తూ అలా దేశ తిరుగుతుంటాడు. అలా చేస్తూ బాలోన్మత్త పిశాసావత్గా, బాలుడిగా, ఉన్మత్తుడిగా, పిశాసంగా ఏకాంతవాసం చేస్తూ సదా ఆత్మానందంలో ఉంటూ జీవనముక్త స్థితికి చేరినవాడే అవధూత. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టారు. సాధకుడు సాధన సతుష్టాన్ని సంపాదించి, సాధన సతుష్టం ఉంటుంది కదా, శమధమాది షట్క సంపత్తి, నిత్యానిత్య వస్తు వివేకము, ఏమండి క్షరమాత్ర పరభోగ విరక్తి, నిత్యానిత్య వస్తు వివేకము, శమధమాది షట్క సంపత్తి, ఈ నాలుగుని సాధన సతుష్టం చెప్తారు కదా సాధనలో. అది సాధన ద్వారా, కృషి ద్వారా అది సాధించి సంపాదించి ముముక్షువై ఆత్మజ్ఞానం. ఇక్కడ ముముక్షు అంటే మోక్షం కోరి తప్పించేవాడు. లౌకికమైనటువంటి కోరికలు ఏమి కోరుకోడు, కేవలం జ్ఞానం కోరుకుంటాడు. ముముక్షు అంటే మోక్షం కోరి ఆత్మజ్ఞానం కోసం సన్యాసాసం స్వీకరించి, ఆత్మజ్ఞానం కోసం సన్యాసం స్వీకరించి అక్కడి నుంచి అది స్థాయిలు అనమాట. అంతా కూడా ఆత్మజ్ఞానం పరాకాష్ఠలో వెళ్ళే మార్గంలో స్థాయిలు అనమాట. అంతా కూడా కుటీచక, బహుదక, హంస, పరమహంస స్థితులను దాటేసి మన వీళ్ళు వస్తుంటారు కదా, మంచి కొంతమంది హంసలు పరమహంసలు అంటారు. అదే రామకృష్ణ పరమహంస. ఈ స్థితిని దాటి స్వస్వరూపానుసంధానం చేత, తన నిజస్వరూపాన్ని స్వయంగా తన ఏతత్వాన్ని తెలుసుకోవడం చేత సర్వ ప్రపంచం తానేని తెలుసుకునేది. స్వస్వరూపానుసంధానం చేత ఇక్కడ అంటే తన యొక్క నిజస్వరూపాన్ని గ్రహించి, అంటే నేను ఆత్మను, శరీరం కాదు ఆత్మను దీవానుభూతి పొంది ఆ స్థితి కలగగానే ఏ స్థితి వస్తుందట, సర్వ ప్రపంచం తానేనని తెలుసుకొని, ప్రపంచం అంతా కూడా నేనే, నాకు అతీతంగా ప్రపంచం ఏది లేదనే విషయాన్ని తెలుసుకుని ఇచ్చేదంటే ఇప్పుడు ఆత్మ యొక్క స్వరూపం సర్వవ్యాపకత్వం అంతా, దానికి అతీతంగా ఉన్నదంతా అదే కదంతా కూడా అదే నేను అనుకున్నప్పుడు తనకు అతీతంగా సృష్టిలోకి ఏదే ఉంటుంది, ఏదే ఉండదు. అది అంచేత ఇక్కడ సర్వప్రపంచం తానేనని తెలుసుకుని ఆ స్థితిలో తాను కోరవలసింది పొందవలసింది వేరే ఇంకా ఏది లేదని, నేను కోరవలసింది పొందవలసింది వేరే ఏది లేదని తెలుసుకొని దండ కమండలాలు విడిచిపెట్టేస్తాడు. ఇవన్నీ ఎక్కడికి అది చేర్చే వరకు
ఉపకరణాలు అంతే ఇవన్నీ కూడా ఇవి, వీటితో పని లేదు. దాన్ని విడిచిపెట్టేస్తాడు. కటి సూత్రం విడిచిపెట్టేస్తాడు. కౌపీనం మొదలైన ఆచ్ఛాదనాలు అవి కూడా వదిలేస్తాడు. అంతవరకు తాను ఆచరిస్తూ వస్తున్న సమస్త విద్యుక్త కర్మలు వదిలి ఇక్కడ తను ముఖ్యంగా చేయవలసిన కర్మకాలు ఉంటాయి కదా, ముఖ్యంగా చేయవలసిన కర్మలు ఉంటాయి కదా, విద్యుత్ కర్మలు అవి కూడా వదిలేసి దిగంబరుడై క్షౌరము, అభ్యంగర స్నానము, క్షౌరము పని లేదు ఇక్కడ. అది పొద్దున లేసి స్నానం చేయాలి, మడి కట్టుకోవాలి, వీటితో పని లేదు. అభ్యంగర స్నానము అలా పునరుద్ధరణ ఇక్కడ ఏమంటే నేను నామాలు తిరుపుండాలు పెట్టుకోవాలి, వీటితో కూడా పని లేదు. వాటికి పుండాలు వదిలేసి లౌకిక క్రియలతో పాటు వైదిక క్రియలను కూడా విడిచిపెట్టేస్తాడు. లౌకిక పనితో పాటు ఇక్కడ వేసము జరిగే క్రియలు కూడా వదిలిపెట్టేసి పాపాలు జ్ఞానాజ్ఞానాలు మొదలైన ద్వంద్వాలను జయించేస్తాడు. పుణ్యపాపంతో పని లేదు వాడికి, ఈ రెండింటితో పని లేదు. జ్ఞానాజ్ఞానాలతో కూడా పని లేదు. జయించి దేహాది వాసనతో పాటు ఇక్కడ శరీర వాసనతో పాటు కామం, క్రోధం, లోభం, మోహం, అసూయ మొదలైన వాటిని దహించేసి అషడ్వర్గాన్ని దహించేసి ఆయాస్తంగా లభించిన ఆహారం మాత్రం స్వీకరిస్తుంది. ఎవరన్నా ఆయాసంగా పెడితే తింటాడు, లేకపోతే దాంతో పని ఏమి లేదు. అది ఎవరు పెడుతున్నాడు? ఆయాసంగా లభించిన ఆహారం మాత్రం స్వీకరిస్తూ దానికోసం ప్రత్యేక ప్రయత్నం ఏమి చేయడు. స్వీకరిస్తూ నిష్కాముడై ఇక్కడ ఎటువంటి కోరిక లేకుండగా నిస్పృహుడై ఇక్కడ నిస్పృహుడై అంటే ఇక్కడ అంటే బాహ్య భావాలు ఏమి ఉండవు, అంతా కూడా అతీతమైన స్థితిలో ఉంటాడు ఎప్పుడు కూడా. అది మన స్పృహ లేదంటాం కదా ఇక్కడ, ఆ స్థితి వేరు. స్పృహ ఏంటంటే ఆ స్థితి వేరు అంతా కూడా. అంటే ఈ స్పృహ అంటే ప్రపంచక భావనలో ఉండవు అనమాట. అక్కడ నిస్పృహుడై విద్యాహంకార రహితుడై ఇక్కడ నేను ఇంత జ్ఞానవంతుడును, ఇంత గొప్పవాడినటువంటి భావన, అహంకారం ఉండదు. రహితుడై తాను పొందిన స్థితిని పొదలు గ్రహించకుండా మాట పెట్టది. తనది గొప్పవాడు కనుక నాకు అందరికీ తెలియాలనే భావన ఉండదన్నమాట. ఇక్కడ దాన్ని గుప్తంగా చేసుకుంటాడు తన స్థితితో కూడా. చూడడానికి ఎలా కనపడతాడు? ఇది పిచ్చివాడాగా అమాయకులాగా కనపడతాడు అన్నమాట చూడడానికి అంతే కూడా. పొదలు గ్రహించకుండా మాట పెట్టి సర్వోత్కృష్టమైనది, సమస్తము తానే అయినది, జ్ఞానస్వరూపమైనది అయిన అద్వైతానుభావాన్ని పొందాడట. ఉన్నదంతా నేను నాకు అతీతంగా సృష్టిలో ఇది లేదన్నట్టు దివాను, అది అద్వైతానుభావం. ద్వైతం కాదు, వేరే రెండన్నది లేదు, ఉన్నదంతా ఒక్కటే అన్న భావం పొంది నాకంటే భిన్నమైంది ఈ ప్రపంచం ఏది లేదని, నాకన్నా వేరుగా ప్రపంచంలో ఇంకేది లేదు, అంతా నేనే ఉన్నానని, తానే పరబ్రహ్మ స్వరూపమని. ఇక్కడ అహం బ్రహ్మస్మి, అది అహం బ్రహ్మస్మి అనుకుంటే రాదు. అది ఏమండి కొంతమంది చెప్తారు ఇక అహం బ్రహ్మ అయిపోతూ ఉంటారు. ఇక్కడ మెట్ట వేదాంతం అనమాట. ఏమండి ఎంత సాధన ఎంత స్థితి పొందితే కదా అహం బ్రహ్మస్వం అవుతాడు. ఏమండి తానే పరబ్రహ్మ స్వరూపమని చిత్తశుద్ధితో భావిస్తూ కష్టసుఖాలు ఒకే విధంగా ఆనందంగా అనుభవిస్తూ ఇక్కడ కష్టాలు పొంగిపోకుండా సుఖాలు పొంగిపోకుండా ఒకే విధంగా ఆనందంగా అనుభవిస్తూ కేవలం నిస్పృహుడై ఇక్కడ అంటే ఈ భావాలకు అతీతంగా ఉంటాడన్నమాట. ఇక్కడ ఈ భావాలు ప్రపంచ భావాల స్పృహలో ఉండడు. నిస్పృహుడై ఇంద్రియక్రియలను వదిలి ఇక్కడ ఇంద్రియాలు ఇక్కడ పంచేంద్రియాలు ఉన్నాయి కదా, రూపరసగంధ వాసనలు, కళ్ళు, ముఖ్యాలు, అలిక, చర్మం ఉన్నాయి కదా ఇంద్రియాలు. ఇక్కడ ఇంద్రియక్రియలు వదిలేసి పూర్వాశ్రమాచార విధులన్నింటినీ వదిలి పూర్వము తన ఆశ్రమం ప్రకారంగా చేస్తున్న విధులు ఉంటాయి కదా, కర్తవ్య విధులు ఉంటాయి కదా, అవన్నీ వదిలేసి అహోరాత్రులు రాత్రి పగళ్ళు జాగ్రత్త చిత్తుడే. ఇక్కడ రాత్రి పగళ్ళు జాగ్రత్త చిత్తులు ఉంటాయి, జాగ్రత్త చిత్తుడే. ఇక్కడ దేశ సంచారం చేస్తూ ఒక చోట స్థిరంగా ఉండడు, అలా సంచరిస్తుంటాడు అన్నమాట. దేశ సంచారం చేస్తూ బాలోన్మత్త పిశాసావత్తుగా అంటే పసిబిడ్డలాగా, పిచ్చివాడలాగా, పిశాసులాగా ఏకాంతవాసం చేస్తూ సాధారణ ఆత్మానందంలో ఉంటూ నిరంతరము ఆత్మానందం పొంగిపోతుంటాడు. ఇక తనలో తను మాట్లాడుకుంటూ పక్కపక్క నవ్వుకుంటూ ఇక్కడ ఆత్మానందంలో ఉంటూ జీవనముక్తి స్థితిని అంటే శరీరం ఉండగానే మోక్షాన్ని పొందే స్థితి అన్నమాట. మోక్షంలో చచ్చిపోయిన తర్వాత వస్తుందన్నది కాదు వాస్తవానికి. ఏమండి చనిపోయిన తర్వాత నువ్వు మోక్షం వెళ్ళిపోతావు, ముక్తి వెళ్ళిపోతావు
అది జరుగుతుంది లేదు తర్వాత మాట. ముందు మొదటి శరీరం ఉండగానే ముక్తిని పొందరు. అదే జీవనముక్తి స్థితి అంటారన్నమాట. అంతే అక్కడ జీవనముక్తి స్థితికి చేరిన వాడే అవధూత అంటారు. ఆయన అవధూతట. అంచేత అవధూత అన్న పది ఊరికి అనుకున్నది మాత్రం సరిపోయేది కాదు. ఇన్ని స్టేజ్లు దాటి ఇక్కడ ఏమంటే అటువంటి అగ్ర స్థితిని పొందగలుగుతాడు స్వయంగా. ఆయన అవధూతట. అది ఎన్ని జన్మల సాధన ఫలితంగా స్థితి పొందగలుగుతాడు అవధూత. ఇదమ్మా. అంచేత దాని వెనకాల ఇంత స్థితి ఉంది. మనం సింపుల్గా ఒక మాటతో పిచ్చోళ్ళగా ఉన్నాడే అంటాం సార్. సాయినాథ రత్నాలు పిచ్చోడు అన్నారుగా. అది మన పిచ్చోళ్ళ కనబడుతుంటుంది ఇక్కడ. అంటే ఏంటంటే మనం దృష్టిలో ఎంచేప్పుడు ఇక్కడ ఇంచేవి వ్యాసమే అది ఇక్కడ. అదే ఈ వ్యాసమే దయ్యం ఉంది మనకి ఎంత ఇక్కడ. అటువంటి అవధూత కృతకృత్యుడు అంటారన్నమాట. ఇక్కడ కృతకృత్యుడు అంటే ఇక్కడ చెప్పారు కదా, కృతకృత్యుడు అవి అంటారు ఇక్కడ. అంటే పొందవలసిందంతా పొందేసిన వాడు అనమాట. ఇంకా కూడా అది కైవల ప్రాప్తి కోసం అతడు చేయవలసిన కర్మ అంటూ ఇంకా ఏది ఉండదట. తన చివరి కర్మ అంటే ఏ ఉండదు కైవల ప్రాప్తి కోసం. బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి. అది బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి అంటే వేలేనట. అంటే అతని సాక్షాత్తు పరబ్రహ్మం అవుతాడు. తానే పరబ్రహ్మ అవుతాడు అన్నమాట. తానే పరబ్రహ్మ అవుతాడు, తానే పరమాత్మ అవుతాడు. ఆ అవధూతాశ్రమమే దత్తాశ్రమం అని చెప్పారు. అవధూతాశ్రమం ఉన్నారట, దత్తాశ్రమము అంటారన్నమాట. దత్తాశ్రమం. ఆ ఆశ్రమంలో చేరినవాడు సాక్షాత్తు దత్తాత్రేయుడనట. ఆశ్రమం అంటే ఆశ్రమం పెట్టుకోవడం కాదు, స్థితి అనమాట. ఇక్కడ ఆశ్రమం అంటే ఇక్కడ స్థితి. దత్తాశ్రమం అనమాట. దత్తాశ్రమం. ఆశ్రమంలో చేరినవాడు సాక్షాత్తు దత్తాత్రేయుడైనట్టు. అదే వాసుదేవ సరస్వతి మహారాజ్, వాసుదేవానంద సరస్వతి మహారాజ్. ఆధునిక కాలంలో నిజంగా సన్యాసి ఆయనే కనపడతాడు మనకి. నిజంగా సన్యాసి ఆయన కనపడతాడు సాక్షాత్తు. దత్తాత్రేయు స్వయంవేత్త అని చెప్పేసి కీర్తిస్తారు కదండి స్వయంగా. ఎవరిని? శంకరులు ఎవరు కీర్తిస్తారు? వాసుదేవ దత్తాత్రేయుడు స్వయంగా దత్తాత్రేయ స్వామి అంటాడు అన్నమాట. స్వయంగా ఎదుగా వచ్చాడని చెప్పేసి చెప్తారు వాసుదేవ సరస్వతి మహారాజు గురించి. అంతటి గొప్ప స్థితి స్వయంగా. ఆయన చరిత్ర చూశారు కదా, చర్య గౌరవపడుతుంది చూస్తుంటే ఆయన స్థితి అంతా కూడా. సామాన్య మానవుడుగా పుట్టి చాలా గురుక్షేత్ర పారాయణతో శ్రీకృత పారాయణ దత్తానుగ్రహం పాత్రుడయ్యి తానే దత్తుడైపోయాడు. అసలు సన్యాసి అంటే ఆయనే కనపడతారు మరి కనుసూపు మేరలో. ఇదమ్మా. అంచేత అలా ఆశ్రమం చేరినవాడు సాక్షాత్ దత్తాత్రేయుడు. జ్ఞాన స్వరూపం అంటారు ఇక్కడ. జ్ఞానం యొక్క మరొక రూపమే వాళ్ళు చేయగలమాట అని ఉపనిషత్తు తెలుస్తుంది. ఈ ఉపనిషత్తు మనకి తెలియజేస్తుంది అన్నమాట. వివరాలు ఇంకా మనకు కావాలంటే శాస్త్రాలు స్తోత్ర రత్నాకరంలోని దత్తోపనిషత్తు పూర్వతాకుని చూడమని చెప్తారు. ఇది అవధూత యొక్క స్థితి అవుతారు. ఇదమ్మో. అంచేత మనము ఇంత అవగాహన ఉంటే తప్ప, అలాగే అవగాహన ఉన్నా కూడా అవధూతలు కూడా స్వయంగా మనము అంటే గ్రంథం చదువుకుని అంతనేయడం కాకుండా, అంటే అవధూతుల యొక్క చరిత్రలు, మహనీయుల చరిత్రలు మనం అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. మనకు అంతో కొంత అనుభవం కూడా ఏర్పడుతుంది. వాళ్ళు ఎవరైతే అవధూత శతపురి మహనీయుల యొక్క చరిత్ర పారాయణ చేస్తూ ఉంటారో, వారిని సత్సాంగత్యం చేస్తూ ఉంటారో, వాళ్ళకి అవధూతలు తారసపడతారు. ఎంచేతంటే ఎందుకు తారసపడతారంటే వాళ్ళ గుర్తుని తగిన చేయగల సంస్కారం వాళ్ళకే ఏర్పడుతుంది కనుక మిగతా వాళ్ళకి ఆ సంస్కారం ఉండదు. అంచేత అక్కడ ఉన్న ఉపయోగం లేదు. అంతే కదా. అంచేత అవధూత సంస్కారం అంతా అతీతంగా ఉంటుంది కనుక వాళ్ళు గుర్తించడానికి చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. ఇంతో కూడా
అది అంటారు చూడండి, మాస్టర్ గారు చెప్తారు మనకి ఇది ఇక్కడ ఏది ఆ, మొట్టమొదటిసారిగా దత్తాత్రేయ స్వామి విస్తార ప్రపంచంలో మన భారత భూమిలో, ఆంధ్ర రాష్ట్రంలో, మన జిల్లాలో గోదావరి పరివాహ ప్రాంతమైనటువంటి పిఠాపురం మొట్టమొదటిసారిగా దత్తస్వామి అవతారు ఇక్కడ తీసుకున్నారు, శ్రీపాద శివలభ అని చెప్పేసి చెప్పారు ఇక్కడ. కానీ ఆయన ఇక్కడ జన్మించారు కానీ ఇక్కడ లేరు. మళ్ళీ ఆయన తపోభూమి అంతా పరిక్రమ అంతా కూడా అలా కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అంచేదంటే మాస్టర్ గారు చెప్తారు ఇక్కడ అంచేదంటే ఇక్కడ అటువంటి అవధూత స్థితిని మహనీయుని గుర్తించి తగిన సేవించగల సంస్కారము ఇక్కడ జనానికి సరిగా లేదు కనుక ఎక్కడైతే అలా గుర్తించి తగిన సేవించగల సంస్కారం ఉంటుందో వాళ్ళ దగ్గరికి ఉత్తరం పడతారు కనుక లేకపోతే చెప్పిన వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి ఇక్కడ ఎంతకాలం చెప్తే ఉపయోగం ఉంది. అది మన స్వానుభవం కూడాను 30 సంవత్సరాలు ఎంతో అనుభవం పొందుతున్నాము. ఎంత చెప్పినా చెవులో శంఖ ఊదినట్టే ఉంటుంది అన్నమాట. అలా చెప్తానంటారు మామూలే, అది చెప్పడం మామూలే, మన పని మామూలే అన్నట్టుగానే ఉంటుంది అంతా పరిస్థితి. అది ఏమ్మా అలాగే ఇక సరే మనం అవధూత కొంతవరకు కొద్దిగా చదువుకున్నాము. బాబా దగ్గరికి వస్తే కొంచెం ఇప్పుడెప్పుడు కొంచెం ఈయన గురించి చెప్పుకుంటే కొంతవరకు అర్థమవుతుందేమో. అయితే ఈ ప్రయాణంలో అంటే సహజంగా మన సభ్యులు కూడా చాలామందికి అవధూత సత్సంగాలు వినడం వాళ్ళు అవగాహన వస్తుంది, అవధూత ఇలా ఉంటారని చెప్పేసి. అంటే పిచ్చివాడు అవధూత ఇద్దరు ఒకలాగా ఉంటారు, పిచ్చివాడు అవధూత ఇద్దరు ఒకలా కనపడతారు, చూడడానికి ఒకలా కనపడతారు. కానీ ఆయనకి దీనికి ఎక్కడ పొంతన ఉండదు. అది ఇక్కడ పొరపాటు పడితే మాత్రం చాలా ప్రమాదం సార్. పిచ్చివాడు అవధూత ఒకలాగా ఉంటారు. సాధారణంగా ఏంటంటే అవధూత తత్వం తెలియనటువంటి మన్నాడు సామాన్యులకి పిచ్చివాడుగానే ముందు గోచరిస్తుంటారు అంతా కూడా. అలాగే 96, 97 1996, 97 ఆ ప్రాంతం అన్నమాట. ఈయన ఏమన్నా అవధూత గారు ధ్యానం జెండా స్తంభం ఉంది కదా, అక్కడ ఇప్పటికీ ఒక స్టాట్యూ ఉంటుంది అక్కడ ఎత్తుగానే. అదే చూడండి, విగ్రహం పెట్టినాక పైగా ఎత్తుగా దమ్ము కడతారు కదా, ఇప్పుడు అలా మంది పడగొట్టలేరు కదా. జెండా స్తంభం దగ్గర ఎదురుగానే చెట్టు కింద ఉంటుంది అన్నమాట ఆ సెంటర్లో. అక్కడ కూర్చుంటూ ఆయన వీధుల్లోకి వెళ్ళిపోయి తిరుగుతూ సిగరెట్లు చుట్టలు కాల్చి పాడేస్తారు కదా, అన్నీ ఏరి తెచ్చుకుని అవి ఇంకంత మన పొగ పిలుస్తుండేవారు అన్నమాట. అప్పుడు అదే మా తమ్ముడు వాళ్ళ యొక్క యానం వెళ్తుండేవారు అన్నమాట. అప్పుడు ఇక్కడ సత్సంగంలో అవతత్వం గురించి కొన్ని ఎన్న అవగాహన ఉంది కదా, వాళ్ళు అన్నారు అన్నమాట. అప్పుడు ఇలాగా ఒక ఆయన యానంలో జెండా తమ్మ దగ్గర అలా తిరుగుతుంటాడు, పొగ లాగేస్తుంటారు విపరీతంగాని. ఆయన పిచ్చివాడు అవధూతో తెలియదు, ఒకసారి చూడండి అని చెప్తే అప్పుడు 96లో అనమాట, 96, 97, 96లోని అప్పుడు వెళ్ళానమాట. వెళ్ళి చూసాం అక్కడ. చూడు ఒకసారి చూస్తే మనకేం తెలిసిపోతుంది గమ్మని. దాదాపు ఒక 3 మాసాలైనా తరచుగా అస్తమాని వెళుతూ ఆయనతో తిరుగుతూ అలా గమనిస్తుండో అన్నమాట. 3 మాసాలను గమనించిన అలాగా గమనిస్తే నిర్ధారణ అయింది, ఈయన పిచ్చివాడు మాత్రం ఎట్టి పరిస్థితిలో కాదు, ఈయన అవధూత అనేటువంటి స్థితి చక్కగా గోచరించినటువంటి ఆయన సింటమ్స్ అంతా కూడా చూస్తే
ఆయన అతీతమైన స్థితిలో ఉండడము, అలాగే శీతోష్ణాలకు అతీతంగా ఉండడము, అలాగే ప్రపంచ భావాలకు అతీతంగా ఉండడము. అలా ఆదిత్య ఎవరిని పెడితే తీసుకుంటారు, లేకపోతే ఎవరిని అడిగేవారు కదంతా. అలా ఆయన దగ్గర ఒక ఒక గ్లాస్ మన చెప్పగానే ఉంటుంది అన్నమాట. ఆ చెప్ప దావం తీస్తే చెడుకల్ని తీసుకుని తాగేస్తుంది వారంతా. ఎవరన్నా పండు పెట్టినా ఏదన్నా ప్రసాదం పెట్టినా కొంతమంది అయితే కొంచెం బ్యూటిఫుల్గా, అంటే కొంతమంది మనం వెళ్ళిన తర్వాత గుర్తిన తర్వాత కొంతమంది గుర్తించారు అన్నమాట. అంతకుముందు ఎవరు పట్టించుకున్నారు కాదు. తరచు వెళ్తుంటే అడిగారు అన్నమాట, మీ తాలూకాని పాపం, అయ్యో పాపం ఎలా ఉన్నాడు ఏ తల్లికందో పెట్టేలాగా అనేవారు అన్నమాట. మీ తాలూకు మీకు ఏమవుతారు అనేవారు అన్నమాట. ఏమవుతారు అనేవారు అన్నమాట. అంటే అయితే వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు, వాళ్ళకి చెప్పినా జనాలు లౌకికులకు అర్థం కాదు కదా. నేను అవధూత ఇదేదంటే అర్థం కాదు కదా, అసలు ఆయనకి అర్థం కాదు వాళ్ళకి. సరే అంటే ఏమవుతారంటే మా తల్లికి ఏదో అని చెప్పారన్నమాట. చదివారు వాళ్ళకి స్వచ్ఛగా అని చెప్పేవాళ్ళు కాదు. వెళ్తుంటే అక్కడి నుంచి అప్పటికే చాలామంది సత్సంగాలు ఉన్న మన సభ్యులు ఉన్నారు కనుక ఇలా చెప్పగానే చాలామంది వెళ్ళి దర్శనం చేసుకుని వస్తుండేవారు అన్నమాట. అంతా కూడా పండుగ ప్రసాదం పెడుతుండేవారు అంతా. అలాగే మా ఆయన ప్రపంచ స్థితి అతీతంగా ఉండేవారు ఎప్పుడు కూడా. ఇంకోటి ఏంటంటే ఆయన ఏం పెట్టిన టిఫిన్ పట్ట పట్టికలు పెట్టామనుకోండి, అది టిఫిన్ తినేసి ఆ పేపర్లన్నీ దగ్గర పెట్టుకునేవారు. అట్టుపండు పెట్టామనుకోండి, తొక్కంతా దగ్గర పెట్టుకునేవారు అంతే. మరి ఏమి ఇచ్చినా పెట్టుకునేవారు దగ్గర పెట్టుకుని, అది ఎక్కడికి వెళ్తే అక్కడ పోవడం తీసుకుని వెళ్ళిపోతుండేవారు. అలా తిప్పి ఎక్కడో పాడేయడం ఉండదు, తన దగ్గర పెట్టుకునేవారు. ఇక్కడ అంచేత అక్కడ కూర్చోడంతా ఇంత చెత్త ఉంటుంది, అక్కడ కూర్చోడంతా ఇంత చెత్త ఉంటుంది అనమాట. అదంతా చాలా చెత్త ఉంటుంది అనమాట. అంటే ఇదంతా కూడా దగ్గర పెట్టుకునేవారు అంతా కూడా. అంటే నాకు అప్పుడు అనిపిస్తుంది అనమాట అంతా కూడా. సరే మన అట్టుపడి తిన్నాం అనుకోండి, గుజ్జు తినేసి ఎలా పడేస్తాం, ఇక్కడ జారి పడతానే కూడా కొంచెం ఆలోచన ఉండదు, అలా పడేస్తాం. కానీ ఆయన తొక్క మనం పాడేసేవారు కాదు. టిఫిన్ ఇడ్లీ కానీ పూరి కానీ కట్టు పెట్టుకెళ్తే అది కట్టు పొట్టం కాగితం పాడేసేవారు కాదు. అంటే మనకి అరటిపండు గుజ్జు కానీ లేకపోతే ఆ టిఫిన్ కానీ రావడానికి కారణం ఏంటి? తొక్క. అలాగే ఆ పేపరు, అలాగే అగ్గిపెట్టి కానీ అన్నీ కూడా ఏం తిన్నప్పుడు కూడా వాటిని కొత్త భావన అన్నమాట. వాటిని కూడా తిప్పుకున్నారు అన్నమాట, కూడా తిప్పుకునేవారు అన్నమాట. దేన్ని అలాగా పాడేసేవారు కాదు. అది కృతజ్ఞత భావంతో అలా తిప్పుకుని ఎప్పుడో ఒక చోట ఎక్కడో చోట విడిచిపెట్టేవారు అన్నమాట అంతా కూడా. అంటే అక్కడ కృతజ్ఞత భావన అన్నమాట అంతా కూడా, వాటి మీద ఆ ప్రేమతత్వం. మరొకటి మనలాంటి ప్రేమ కాదు అది, ఇక్కడ అది ఆ ఆత్మ సంబంధించిన ప్రేమ అనమాట అంతా. అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట అంతా అనమాట. అలాగే ఒక నమస్కారం చేసుకున్నప్పుడు కూడా సాధారణంగా ఒప్పుకునేవారు కాదు. ఇక్కడ వద్దుర వెళ్ళిపోయారు అనమాట, వెళ్ళిపోతున్నవారు. అయితే ఆయన సన్నిధిలో కూర్చుంటే చాలా ప్రశాంతత ఉండేది అనమాట. చాలా ప్రశాంతత ఉండేది. ఎక్కడా కూడా ఆయన పిచ్చివాడని తరిసే సింటమ్ ఒక్కడు కూడా ఎక్కడ కూడా క్వశ్చన్స్ ఆయన అతీతంగా ఉండదు. ఈ సింటమ్స్ అన్నీ కొన్ని గుర్తించిన తర్వాత ఈయన పిచ్చివాడు కాదు, ఈయన ప్రపంచ భావాలు చేసిన అవధూత అని చెప్పేసి యుద్ధాన్ని చేసి తరచుగా వెళ్తుండేవాడు. తర్వాత మనలో చెప్తున్న మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఇక్కడ అందరూ వెళ్తుంటే అందరూ ఎంతగా చూసేవారు, ఎట్టుగా పిచ్చోడు దండం పెడుతున్నారు ఇటు అందరూ అంతగా చూసేవారు అన్నమాట అందరికి కూడా. అది కొంచెం ఏంటంటే కాస్త శ్రద్ధగా దండం పెట్టుకునేవారు. మిగతా కొంచెం అహం ఉన్నవాళ్ళు నవ్వుతారేమో అని చెప్పేసి ఇలా చూసి పెట్టుకునేవారు. లేదా కొంచెం వాళ్ళు కూడా పెట్టుకునేవారు కాదు. ఇంకేదంటే జనాలు మళ్ళీ ఏమంటారని చెప్పేసి పిచ్చోడు దండం పెడతా అనుకుంటారు, ఏం పరుగు పోద్దామని చెప్పేసి చాలామంది అంతే కదండి. ఒక గారడీ స్వామి కాషాయం వేసుకుని
4 బొట్లు పెట్టుకొని వెనకాల ఒక 100 మంది మంది మగవాళ్ళు పెట్టుకొని వస్తున్నారంటే ధనవంతుడి కొడుకుని అందరూ కూడా నిలబడతారు వెళ్ళిపోయి. అది ఒక అవధూత వచ్చాడండి దుడ్డు ఇక్కడ ఏమండి, మొహం కూడా చూడదు ఇక్కడ. మనం చెప్పిన పొరిగిపోద్దామని చూస్తారంటే అక్కడ అంటే జనాలు మాయ అలాగ ఉంటూ తిరగబడతారు అక్కడ. అది ఒక గార్డెన్ సామ్ వస్తే నిలబడతారు జనం అంతా అక్కడ. లోకం తీరు అదే కదా అంతా కూడా. అలాగే ఇలాగా వెళ్తుండే తిరిగి అందరూ వెళ్తున్నారు ఇక్కడ. కొన్నాళ్ళు వేసారు నాకు కొంచెం అనుమానం వచ్చిందనమాట. ఏంటంటే అప్పుడే చాలామంది ఫాలో అవుతున్నారు, సత్సంగాలు ఫాలో అవుతున్నారు. సత్సంగంలో అవధూతం చెప్పడం, తర్వాత దీని గురించి చెప్పడంతో అందరూ దర్శనం చేసుకుంటున్నారు. మళ్ళీ నాకు అనుమానం వచ్చింది, నిజంగా నేను కరెక్ట్గా నేను నిర్ధారణ చేసుకున్నానా లేకపోతే ఏమైనా పొరపాటు పడ్డానా. ఒకవేళ నేను తప్పులు అడిగేసాను అనుకో, వీళ్ళందరినీ కూడా తప్పుదో పట్టినట్టు అవుతుంది. నా ఒక్కరితో పోదు కదా ఇది ఇక్కడ అని చెప్పి నాకు డౌట్ వచ్చి ఒకరోజు ఒకసారి పరీక్షించొద్దారు ఆయన అని చెప్పేసి మనసు సంకల్పించుకుని అప్పుడు చెప్పుకున్నాను ఇక్కడ, బాబా ఇక్కడ మీరు అవధూత అయినట్టయితే నేను మిమ్మల్ని తీసుకురాను, నేనేం పిలవను. మనం లోకాన్ని పట్టించుకుంటే కదా ఆయన అసలు ఇక్కడ. నేను పిలవను, మిమ్మల్ని నేను తీసుకురాను ఇక్కడ. మీ అంతటా మీరుగా మా ఇంటి స్వయంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వయంగా స్నానం చేసి భోజనం చేసి వెళ్ళాలి. ఇక్కడ మీ అంతా మీరు వచ్చారు ఇక్కడ మా ఇంటికి రావాలి. అలాగొస్తే మీరు అవధూతని నమ్ముతాను, లేకపోతే నేను నమ్మను అని చెప్పేసి బాబా ఆయన చెప్పుకొని ఇంక వెళ్ళడం మానేశాను అన్నమాట. నేను వెళ్ళడం మానేశాను. అప్పటికప్పుడే పిల్లంకలు సత్సంగం పెట్టాము. పిల్లంక రామాలయంలో సత్సంగం జరుగుతుందన్నమాట. సరే అలా అనుకున్నటువంటి ఒక 4 రోజులకు 5 రోజులకు ఆయన అక్కడ యానాన్ని ఉండేవారు అన్నమాట. ఎప్పుడు ఈ పక్కన ఎప్పుడు చూడలేదు. ఆయన అంతటా ఆయనగా ఒకరోజు నడుచుకుంటూ చిన్నగా ఒకరోజు సాయంత్రానికి పిల్లంకి వచ్చేసారు. శనివారం సాయంత్రం అనుకుంటాను. శనివారం సాయంత్రానికి పిల్లంకి వచ్చేసారు అన్నమాట. ఇప్పుడు శాస్త్రి సాహిత్రిగా నాకు కూడా ఉండేవారు అన్నమాట. ఆయన కూడా చాలా శ్రద్ధగా ఉండేవారు ఆయన సార్. కానీ పిల్లంకి సత్సంగం వచ్చేసరికి ఆయన చూసుకునేవారు అంతా కూడా. సరే వచ్చారు. ఆంజనేయ స్వామి గురించి ఇలాగా పిల్లంకిలో దిగిపోయారు. ఇక్కడ దిగి తిన్నగా ఇలాగా రామాలయం బాబులంది రామాలయం దగ్గరికి వెళ్ళిపోయారు. ఇలాగా అన్న శాస్త్రి చెప్పారు, ఇలాగా బాబా గారు వచ్చారండి, ఇలాగా మా రామాలయంలో ఉన్నారు అని చెప్పారు. అందుకని నాకు వెంటనే సరే వచ్చారైతే అనుకుని సరే మీరేమనకుండా మరి గమనించడానికి ఏం చేస్తారు అన్నమాట చెప్పాను. ఆ రాత్రికి రామాలయంలో ఉన్నారు. వీళ్ళు ప్రసాదం తీసుకెళ్ళి పెట్టారు, భోజనం చేశారట. ఆ నైట్ అక్కడే ఉన్నారన్నమాట. శాస్త్రిని పిలిచి ఆయన్ని, శాస్త్రి గారు మీరు అసలు ఏం మాట్లాడుతుంది, ఆయన ఏం చేస్తారో గమనిస్తుండండి అంతే, ఆయన ఎటు వెళ్తాడు ఎటు గమనిస్తుండండి అన్నారన్నమాట. సరే అని చెప్పారు. మన్నాడు పొద్దుట ఎవరు టిఫిన్ అయి పెట్టినట్టున్నారు. సరిగ్గా 12 ఆ టైం వరకు 12:30 టైం అవుతుంది. అప్పుడు అక్కడే ఉన్నారు. ఇప్పుడు లేచారట. ఈయన వదలొద్దని చెప్పాను, గమనిస్తామని చెప్పాను శాస్త్రి గారిని. లేచారట. లేచి చిన్నగా అలా వ్యాన్ వెళ్ళిపోవాలి ఆయనకి. వెళ్ళకుండా ఏమైనా ఎవరిని అడగరు కదా, ఎవరితో మాట్లాడరు ఆయన, ఎవరిని అడగరు, స్పష్టంగా తెలుపుకోవడానికి మాట్లాడు. అప్పుడప్పుడు ఇది అనడం తప్ప లోకంతో సంబంధం ఉండదు. లేచి తిన్నగా సెంటర్కి వచ్చారు. ఇక్కడ పిల్లంగి సెంటర్ ఉంది కదా, బాబు గారు కొట్టు ఉంది కదా, సెంటర్కి వచ్చి అక్కడి నుంచి తిన్నగా బెంపూర్ రూట్ తీసుకుంటారు. నేను చెప్పానండి, మీరు వెనకాలని గమనిస్తారమ్మని చెప్పాను. ఎటు వెళ్తున్నా వెనకాలని గమనిస్తుండండి, కొంచెం పర్లం దూరంలో ఉండి గమనిస్తున్నామని చెప్పాను ఆయనతో. అలా తిన్నగా బ్రహ్మపూర్ రూట్ తీసుకుని తిన్నగా నడుచుకుంటూ వచ్చేసారు. వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకో సెంటర్ ఉంది. అక్కడ బస్ సెంటర్ ఉంది కదా బ్రహ్మపూర్లో, అక్కడ మళ్ళీ క్షణం అలాగే మళ్ళీ అలా వెళ్ళిపోవచ్చు. మరి తిన్నగా మళ్ళీ ఊళ్ళోకి నడుచుకుంటూ వచ్చేసారు. తిన్నగా వచ్చేసారు. ఆయన వెనకాల నడుచుకుంటూ వస్తారన్నమాట. అలా వస్తున్నా చూద్దామని చెప్పేసి తిన్నగా వచ్చి మళ్ళీ ఇక్కడ మళ్ళీ సెంటర్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ వీధి ఎలా తిరగదు, అలా డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. అసలు ఆ సాగుకాడిని దగ్గరికి వెళ్ళిపోవాలి. మన వీధికి రావాలి కదా. ఇక్కడ
బయటకు వెళ్ళిపోవాలి. వచ్చి తిన్నగా మళ్ళీ ఎలా తిరిగేస్తారన్నమాట. ఈ వీధి తిరిగేస్తారు. తిరిగి చాలా మారుమూల కదా ఇది, చాలా మారుమూల కదా, తిరిగేస్తారు. నేను ఆ విషయం మర్చిపోయాను. ఈదేపు కూర్చుని పుస్తకాలు, పిల్లల పుస్తకాలు అట్లే వస్తున్నారు అనమాట. నేను ఈదేపు కూర్చుని అడిగి మంది కూర్చుని అట్లే వస్తున్నాను. నేను వంగిని అట్లే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ చిన్నగా వచ్చి ఈయన చాలా పర్లేదు దూరం ఉన్నారు శాస్త్రి గారు, గమనిస్తున్నాను, దూరం కూడా గమనించమని చెప్పాను అనమాట. చిన్నగా వచ్చేసి ఆయన సరికి నా ఎదురుకుండగా అరుగు మీద ఆయన నిలబడిపోయినారు అనమాట. ఆయన వచ్చిన ఒక క్షణాన్ని చూశాను అనమాట. వచ్చి సరిగ్గా ప్రభలాగా నిలబడిపోయినారు. ఏకంగా 6 అడుగులు రాజానుభవుడు కదా, ఏకంగా ఆయన చాలా ఇటు కదా, నిలబడిపోయినారు అంతా కూడా. ఒకేసారి తుల్లిపెట్టి వచ్చేసాను ఆయన అని చెప్పేసి గౌబా పైకి లేదు గౌబా వెళ్ళి నమస్కారం చేసుకుని రెండు బాబా అని ఇక్కడ అని చెప్పేసి గౌబా ఇదే ఎలా తీసుకొచ్చేస్తారన్నమాట. తీసుకొచ్చి ఈ నూతి దగ్గర ఇక్కడ కూర్చోబెట్టి వెంటనే వెనకాల శాస్త్రులు వచ్చారన్నమాట. వెంటనే గౌబా కత్తిరిద్దామని చెప్పేసి అట్ల కట్టేసి దానికి వెళ్ళాను. తలంతా ఎంత మట్టి అట్ల కట్టేసి ఒళ్ళంతా కొరత కొట్టేసి ఉంటుంది. గవ్వ అక్కడ కూర్చోబెట్టి నూతి దగ్గర మొత్తం గుడ్డు శుభ్రంగా నన్నగా బిగించేసి స్నానం చేయించేసుకున్నారు. స్నానం చేయించేస్తారు, స్నానం చేస్తారు. స్నానం చేయడం బట్టి బట్టలు కట్టి ఇక్కడ చిన్న మందిరం ఉండేది కదా, రేకుల షెడ్ ఉండేది మందిరం. అక్కడ చక్కగా కూర్చున్నారు. అది సొట్టలు చివరి కాల్చుకుంటూ భోజనం పెడితే చక్కగా భోజనం చేస్తారు. ఇప్పుడు అడిగి సహజరు ఇలా వచ్చారుగా అడిగాను. ఇక్కడ ఏంటంటే చెప్పు ఇదంతా ఇది ఎలాగంటే నువ్వు పర్ణం దూరం గమనించుకుంటూ వచ్చాను, ఇలాగ డైరెక్ట్గా ఇలా వచ్చారు. చిత్రం ఏంటంటే అప్పుడు కూడా ఈ నూతుల నీళ్ళు ఉప్పు కారుకుంది ఉండేవి అనమాట. ఇది సవకలకు ఉప్పు కారుకుంది ఉండేవి అనమాట. నీళ్ళు తాగేవాళ్ళం కాదు అసలు. ఇప్పుడు ఉండేరని చెప్పేసి ఆయన వచ్చి ఇక్కడ నూతిలో స్నానం చేసిన తర్వాత అది మొత్తం మంచినీళ్ళుగా మారిపోయేది విషయం. అప్పుడు చాలా విశేషం అనమాట. ఇక్కడ చక్కగా మంచినీళ్ళుగా మారిపోయాయి అనమాట. ఇప్పుడైతే మెల్లిమెల్లిగా మినరల్ వాటర్లోకి వెళ్ళిపోయారు. కానీ మొదట అన్నీళ్ళుగా తాగేవాళ్ళని చక్కగా మేము అలవాటు కూడా తాగాలండి, నీళ్ళు కాసి తాగుతాం అంతే. ఇదమ్మా అలాగనమాట. అలాగా ఆయన పరీక్షించుకోగానే కరెక్ట్గా నిరూపించారు. అప్పుడు చెప్పాను, అక్కడ అందరూ చెప్పాను, సరే డౌట్ లేదు, తప్పుడు ఆయన అవసరం ఇక్కడ దాకా సందేహం లేదు, మనం అంతమంది పరీక్షించక్కర్లేదు, ఆయన్ని చక్కగా వెళ్ళి మీరు చదువునో లేదు సేవించుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి తరచుగా వెళ్తుండడం, ఏదో పండుగ ప్రసాదం పెట్టడం. ముఖ్యంగా పొగలు అవుతారు కదా, ముఖ్యంగా సిగరెట్ పెట్టి పట్టుకెళ్ళి చుట్టూ సిగరెట్ పెట్టుకెళ్తే తెలుసు కదా, ఏకంగా నాలుగు పెట్టలైనా కానీ వర్షట్ లాగేసి వరకేస్తారు. లాగేయడం మామూలుగా రసన పొరికి కూడా తల భద్రాసిపోతుంది దానికి సిగరెట్ ఒకేసారి లాగితే. కానీ ఆయన అస్సలు ఒక ఏకధాటికి లాగేసేవారు అన్నమాట. అది కూడా ఎలాగంటే మళ్ళీ మనోళ్ళు సిగరెట్లు అయితే సగం పడేస్తారు, ఇలాగ సగం పీల్చి. ఆయన చివరి మిల్లీమీటర్ వరకు కూడా ఆగివారు అన్నమాట. ఇక్కడ అది చెయ్య కాలిపోయి కాయకేసేసి ఉండేరు అన్నమాట. బాబాకి చివరి మిల్లీమీటర్ వరకు కూడా లాగేవారు అన్నమాట. ఎలాగంటే లాగేసి అది పీల్చిన తర్వాత మరి పాడేశ్వరి కాదు, ఆ శుభ్రంగా ఆరికేసి దగ్గర పెట్టుకునేవారు అనమాట. చిన్న పిలుపు కూడా పెట్టుకునేవారు అంతా. మరి ఇస్తే కాల్చారు, లేకపోతే అంతా తిరిగి అందరూ పాడేస్తారు చూసారా, అవన్నీ వేసుకొచ్చి శుభ్రంగా వర్షెట్టి పీల్చేవారు అన్నమాట. లేకపోతే కిల్లి కూడా దగ్గర ఉంటుంది, దొక్కతాడు అంటిస్తారు అన్నమాట. కలుసుకోవాలి వాడు వెళ్ళి అంటిందని వచ్చి యువజన అంటించి చక్కగా పీలుస్తుంటారు అన్నమాట. అప్పుడు నేను ఫస్ట్ కొంటా నేను ఒక ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి కదా, హై స్కూల్లో చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ కూడా వచ్చారు అన్నమాట. అక్కడ కూడా అలా తీసుకొచ్చారు అన్నమాట. అక్కడ వచ్చి భోజనం పెట్టి చేసి వెళ్ళిపోతుంది. ఒకరోజు ఉండమని ఎంత బలం చేస్తున్నప్పుడు ఒకసారి కూడా వెళ్తుంటే బలం రెండు బాబు ఉండబాబు చేస్తుంటే ఉండండి ఇక్కడ ఉండండి బాబు మా ఇంటి ఉండండి ఆయన చెప్పు చూపించి ఆయన అన్నారు అన్నమాట. ఇక్కడ ఇది ఉంది కదరా ఎందుకు నాకు అన్నారు అన్నమాట. చెప్పి ఇది ఉంది కదరా నాకు, ఇది ఉంది కదా నాకు ఎందుకు రా, ఇదంతా నాకు ఎందుకు అన్నారు. చెప్పు చూపించాను అన్నమాట. అంటే భిక్షపాతి ఉంది కదా, నేను ఎక్కడ ఉండాలి అన్నారు. ఇదమ్మా. అలాగే ఇక్కడ దాదాపు మనకు అంతకుముందు దాదాపు 15 సంవత్సరాలతో సుమారు అవుతుందంటారు. మర్చారన్నమాట. 20 సంవత్సరాలు అయింది వచ్చి. మనకు వచ్చిన తర్వాత కొంచెం ఒక 10 సంవత్సరాలు కొన్నారు.
ఇక ఉన్నప్పుడే ఆ, ఆయన ఒకసారి కాలు కుళ్ళిపోయిందనమాట. ఇక్కడ కుడికాలు కుళ్ళిపోయిందనమాట ఏకంగా. అది మరి మేకు దూరం ఏమైందో తెలియదు. మొత్తం కూడా ఈ కాలంతా కూడా బొరబొరబొరలాడిపోయి పసు పెట్టేసి మొత్తం కాలంతా కూడా ఇంతవరకు చీలమన్న పై వరకు కూడా మొత్తం కుళ్ళిపోయింది అన్నమాట. దానికోసం ఆ, డాక్టర్ చూపించాలని ఎవరు రాదని చెప్పేసి ఆయింట్మెంట్లు పట్టుకుని తిరిగి ఉన్నమాట. తిరిగి ఉండి అసలు ముట్టుకొని చూడ అది ఎవరు రాయనిచ్చేవారు అసలు రాయనిచ్చేవారు కాదు. చూస్తే భయం వేస్తారు అన్నమాట. కాలు కుళ్ళిపోయింది, ఇంకా బొరబొరబొరలు ఆడిపోతుంది మొత్తం అంతా కూడా, కాలు అంతా మొత్తం అంతా కూడా. ఎంత చెప్పినా కూడా ఆ దగ్గర ఇది రాయించేవారు కదా అసలు, ఆయింట్మెంట్ కూడా రాయించేవారు కదా అసలు. అలా కొన్ని రోజులు తిరిగి ఇంకా ఏం చేసి నాకు వెళ్ళి కొంచెం కూర్చుని వచ్చాడు తప్ప దూరంగానే. అది ముట్టుకొని ఎవరు రాయనిచ్చేవారు కదా అసలు, ముట్టుకొని వచ్చేవారు కాదు. చిత్రంగా ఏమైందో చూస్తే ఒక 20 రోజులు తర్వాత చూసేసరికి కాలంతా కూడా మనం క్యాన్వాస్ వేసుకుంటూ చూడండి, క్యాన్వాస్ వేసుకుని ఎలా తీసేస్తే ఎలా త్వరగా ఎలా వచ్చేస్తుందో అలా మొత్తం చర్మల పైనుంచి షూలాగా మొత్తం చర్మం అలా వచ్చేస్తుంది అన్నమాట. మరి కొత్త చర్మంతో ఉందన్నమాట. కించిత్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు కాలంతా కూడా, అంత చక్కగా ఉందన్నమాట. ఇదమ్మా చాలా చిత్రంగా అదంతా చూసినట్టయితే. అలాగే ఒకసారి ఎవరు గుద్దేశాడు, గుద్దేస్తే చెయ్యి ఇరిగిపోయింది. ఇక్కడ ఇరిపోవడం ఎముక బయటకు వచ్చేసింది. ఎముక బయటకు వచ్చేస్తున్నాం. దానికోసం చాలా బాధపడి బాబు ఏంటి ఇలాగే గుద్దేశాడు, ఇక్కడ ఎముక బయటకు వచ్చేసింది, మోచ గుర్తుల నుంచి బయటకు వచ్చేసింది. ఎముక కనబడిపోతుంది, బయటకు వచ్చేసాయి. ఎలాగన్నా హాస్పిటల్ తీసుకెళ్ళి కట్టేయించాలని చెప్పేసి చాలా తిరిగి అంతా వేడుకున్నాం. పోరా అనేవారు తప్ప అస్సలు వచ్చేవారు కదా, అస్సలు రాలేదు. ఒకసారి వెంకటబాబుని తీసుకుని వెళ్ళి ఆయన నేను చాలా ప్రయత్నం బండి ఎక్కించి తీసుకొద్దామని చెప్పేసి ఒకసారి ఎలాగైతే మొత్తం మీద మర్మం పెట్టి బండి ఎక్కించుకున్నాం. ఆయన అడుగుతున్నారు, ఆయన మధ్యలో నేను కూర్చుని నేను వెనకాల కూర్చుని ఆయన పట్టుకున్నాను. తిరగ కాకుండా ఎలా తీసుకొద్దామని చెప్పేసి సార్ టైడల్ దగ్గరికి వచ్చేసరికి అమాంతం నడుతున్న బండి అమాంతం దూకేసాడు. ఆయన పైకి ఎగిరి అలా దూకేసాడు. ఏకంగా నడుస్తున్న బండి నుంచి మధ్యలో ఉన్న వ్యక్తి వెనకాల ఎవరు దూకడం కాదు, మధ్యలో ఉన్న వ్యక్తి దూకేసాడంటే ఏమైపోతా ఉంది. కానీ ఏమి జరగలేదు, అంతా కూడా అమ్మాని దూకేశారు. ఇక్కడ ఒకేసారి చాలా భయపడిపోయాయి. బాబు ఏంటి ఎలా దూకేసి చెప్పేసి ఇంకా దెబ్బతో ఇంకా మనం ఏం చేయలేదు. ఇక్కడ దండం పెట్టేసి ఇంకా అసలు ఆయన డాక్టర్ దగ్గర రాలేదు. దాని అంతా అదే కూడిపోయింది అనమాట. ఆ యువకాల్లో పై కూడిపోయింది. గుర్తాడేస్తూ చక్క అన్ని పనులు ఆయన చేసుకున్నాడు చక్క అనమాట. అంత అచల స్థితిలో ఉంటుంది. అంటే ప్రకృతి వాళ్ళకి ఎప్పుడు కూడా దాసోహం చేస్తుంది స్వయంగా అనమాట. అలాగే అప్పటి నుంచి వెళ్ళినప్పుడల్లా తీసుకురావడం, వచ్చేవారు ఒక పూట ఉండేది 2 పూటలు ఉండేవారు అన్నమాట. ఉండే అవకాశం స్నానం చేయించారు, స్నానం చేసి బట్టలు మార్చేసి ఆయన అంతా లేచి వెళ్ళిపోయారు అన్నమాట. అంటే మనం తీసుకెళ్తే సరే, లేకపోతే లేచి వెళ్ళిపోవడం అన్నమాట. మనం వెళ్తున్నాం కొన్ని ఇంకా పరిగెట్టేశారు అంతే కూడా. చిత్రం ఏంటంటే ఆయన నడుస్తుంటే మనం పరిగెట్టాలి. ఇది ఇక్కడ గాలి ఏర్పడి ఉండేది అన్నమాట. అంతా కూడా ఆయన నడిచినట్టు అనిపించింది కాదు, మనం అందుకోలేకపోయాం. ఎంత గింజుకుని పరిగెట్టినా, ఎంత రెక్కలు ఊపేసుకొని పరిగెట్టినా ఆయన అందుకోలేకపోయాను. అంతా కూడా అలా వెళ్ళిపోతుంటారు అన్నమాట. గాలి వెళ్ళిపోతుంటారు ఏకంగా. మన కోడలికి ఒప్పుకోరు కదా. ఆయన మనకు ముందుగా మనసు పుట్టమని ఎక్కుమంటే ఎక్కేవారు, లేకపోతే ఎంత చెప్పిన ఎక్కేవారు కదా. వాళ్ళు నడుచుకొని వెళ్ళిపోతుండేవారు. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి సావిత్రి నగర్కి వెళ్ళిపోయారు. చిత్రం ఏంటంటే ఈయన వచ్చేసరికి యానం మామూలు పల్లెటూరులాగా ఉంది. యానం సామాన్య పల్లెటూరులాగా ఉంది. ఈయన అక్కడికి వచ్చిన తర్వాత యానం అద్భుతంగా అభివృద్ధి చెందేసింది. యానం ఇక్కడ ఇది ఫుల్ డెవలప్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు ఆయన? ఇప్పుడు ఆంధ్రాకి రావచ్చు కదా, ఈ పక్క ఎక్కడ రావచ్చు కదా. ఆంధ్ర సరిహద్దులో రాలేదు అసలు ఆయన. మళ్ళీ ఎక్కడ యానం మధ్యలోకి సావిత్రి నగర్ వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రిలయన్స్, గుజరాత్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చింది ఇక్కడ. అదంతా కూడా అది బయట ప్రపంచం తెలియదు, బయట ప్రపంచానికి తెలియదు అనమాట. అవి వచ్చిన తర్వాత ఇప్పుడు బయట ప్రపంచం తెలిసింది తప్ప, లేకపోతే అది ఎక్కడున్నాయో కూడా ఎవరికి తెలియని పరిస్థితి అనమాట. అది అద్భుతమైనటువంటి డెవలప్ అయిపోయిందంతా కూడా. అదే
అది అది అందరికీ అర్థం కాదనుకోండి ఇక్కడ. మన స్థితిలో ఆలోచిస్తే అర్థమవుతుంది స్వయంగా. అది అదే అలాగే. అయితే నాకు మనసులో ఎలాగుండేదంటే ఇక్కడ ఉండిపోతే బాగుండు, సేవించుకుందని తప్పను అనమాట. అంచేతే తరచుగా సాధారణ వచ్చేవారు కాదు. ఒక రోజు వచ్చేవారు, వస్తే ఒక రోజు 2 రోజులు 2 రోజులు తప్పితే 3 రోజులు తప్పితే ఉండేవారు కాదు, వెళ్ళిపోతుండేవారు అన్నమాట. వెళ్ళిపోతుండేవారు ఆయన. ఇలాగ ఎవరో ఒకరిని కారు పెట్టిన బాబులు గారినో లేకపోతే మహేష్ గారు లేకపోతే ఇక్కడ మరి కారు వచ్చేవారు. అందుబాటులో ఉంటే తెలిస్తే గవర్నమెంట్ బండి వేసి పోయి వెళ్ళిపోతారని చెప్పి గవర్నమెంట్ వచ్చేవారు. ఎక్కితే ఎక్కువ లేకపోతే గట్టిగా మనకు గవర్నమెంట్ గుద్దేసేవారు. ఏకంగా పోరా పోరా అని చెప్పేసి గట్టిగా గుద్దేవారు అన్నమాట. పోరా పోరా అని చెప్పి గుద్దేవారు అన్నమాట. అది ఊరికే మనం బండి మీద వెళ్తే అంతా నడిచెళ్ళడం అంతా అనమాట. ఇక్కడ నిమిషాలు వెళ్ళిపోతుండేవారు అన్నమాట. ఏకంగా సేవస్థానం 20 కిలోమీటర్ల దూరం అలాగే వెళ్ళిపోతుండేవారు ఏకంగా. అరే ఎన్నిసార్లు చెప్పారు, కానీ మనసులో మాత్రం బలంగా కోరుకుంటుంది అనమాట. ఉంటే బాగుంది కూడా సేవించుకుందాం, మనకు తప్పన అనమాట. అవతల సేవించుకోవడం తప్పన మొదటి నుంచి కూడా. అయితే చివరికి ఎలాగైతే మొత్తం మీద అలా తప్పించగా ఒకసారి వచ్చారు. అయితే పరీక్ష ఎంత భయంకరంగా ఉంటుందంటే, పరీక్ష నిలబడ్డం అన్నది మామూలు విషయం కాదు. అవధూత పరీక్ష నిలబడ్డామంటే సాధనలో స్థాయికి వెళ్ళిపోయినట్టు అనమాట. అంతే కూడా వాళ్ళ పరీక్ష నిలబడ్డామంటే. వచ్చిన తర్వాత చిత్రం ఏంటంటే ఎవరు సామాన్యులు ఎవరు కూడా భరించలేరు అన్నమాట. అంతా కూడా వచ్చిన ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఇంకా ఎక్కడ కూర్చుంటే అక్కడ రోజు మోసన్స్ అనమాట. ఏమిటి అలాగే తెలుసు కదా, మానవత విసర్జన చేసినప్పుడు అసలు ఏమి కూడా కడలోని కట్టిపోయి కడలు ఎవరు. చిత్రం ఏంటంటే ఎప్పుడు ఆయన దగ్గర దుర్గంధం రాదు. ఇప్పుడు కూడా నా 5-6 మాసాలు స్నానం చేయకపోయినా కించ దుర్గంధం ఎప్పుడు వచ్చేది కాదు. ఎప్పుడు రాదు. ఎప్పుడు కూడా చిత్రం అట్లా కట్టేసినా కూడా దుర్గంధం వచ్చేది కాదు. ఒళ్ళు ఎలా ఉండేది అంటే అయింది మల్లెపూలా ఉండేది అనమాట. కనీసం ఒంటి మీద చిన్న పొక్కు కూడా కనపడేది కాదు. మల్లెపూ అంత ముద్దుగా ఉంటుంది అనమాట. ఇంత అట్లా కట్టేసి ఉంటుంది మట్టి ఏకంగా తల చుట్టూ అంతా కూడా చిత్రం. ఇప్పుడు కించే దుర్గంధం కూడా ఎప్పుడు ఆయనలో ఎప్పుడు కనిపించేది కాదు అనమాట. ఇంకా సుగంధాలు వచ్చాయి అంతా కూడా, చాలా విశేషం. అయితే అక్కడి నుంచి చేసేసరికి లూజ్ మోషన్స్ అనమాట. అది కడనిచ్చేవారు కాదు, బట్టలు తీనిచ్చేవారు కాదు. దగ్గర ఎప్పుడంటే కసి కొట్టేసేవారు అంతా కూడా. ఇక మొత్తం ఈ చుట్టుపక్కల అంతా కూడా మొత్తం అంతా ఖరాబ్ అయిపోయేది. తీనిచ్చేవారు, కడనిచ్చేవారు కాదు. ఆ రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. అస్సలు అలాగే పడుకునేవారు. అయ్యి బాబు ఏంటి అసలు, కడిగితే బాగుండు, కొంచెం బట్టలు మార్చిస్తే బాగుండు, అస్సలు ముట్టుకొనిసేవారు అసలు కూడా. ఇక్కడ అలాగా ప్రతి 4 రోజులు 5 రోజులు 6 రోజులు 10 రోజులు అయిపోయింది. ఒకటి చూస్తుంటే నాకు ఏంటి పరిస్థితి ఏంటి, కనీసం కడన వచ్చి కదా, కనీసం మార్చన వచ్చి కదా, ఏంటినా ఒత్తిగాని అని చెప్పేసి ఇలాగ అనుకోవడం అన్నమాట. అలా మొత్తం మీద 20 రోజులు 20 రోజులు కూడా అదే పరీక్ష. 20 రోజులు రాత్రి పోవాలంతా కూడా 20 రోజులు అదే పరీక్ష అనమాట. ఇక్కడ చివరికి నాలో ఇది ఇక్కడ ఈ బాబు ఎలాగైతే ఇంకెలాగైతే ఇక్కడ ఎలాగైతే ఇంకెలాగా బొత్తిగా కనీసం శుభ్రం చేయని వాళ్ళు కదా, బట్టలు మార్చిన వాళ్ళు కదా, బొత్తిగా ఎలాగైతే ఎలాగా బాబా ఇటు అని చెప్పేసి అనుకున్నాను. అంత మళ్ళాడు ప్లేస్ వెళ్ళిపోయాడు. ప్లేస్ వెళ్ళిపోయారు. ఇదంతా చుట్టుపక్కల అంతా కూడా మొత్తం అంతా కూడా నీలమిరేషన్ వాళ్ళంతా మోషన్స్ అంతా. పరీక్ష ఏం చేస్తాడు ఇది ఇక్కడ చేయించుకుంటుంది చెప్పి ఓలాడబడ్డాడు కదా, చూడొచ్చు ఇక్కడ అంతా అది పరీక్ష అనమాట. అంతా కూడా అంతటి పరీక్ష పెడతారన్నమాట. అంతా అంటే అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. అంటే అవధూత సేవ అన్నది చాలా ఇష్టం కాదు అంతా కూడా. కానీ ఏంటంటే ఎంత సేవించాము, ఎంత పరీక్ష పెట్టాడో అనుగ్రహం అంత అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్గా అనుగ్రహం మామూలుగా ఉండదు అంతా కూడా. అంతే మళ్ళీ అక్కడి నుంచి రాలేదు. ఎప్పుడు వచ్చినా ఆ ఫోటో ఉండడం వెళ్ళిపోవడం అంతే తప్ప మళ్ళీ ఎప్పుడు వచ్చేవారు కాదు. రాను ఏమైందంటే నాకు మళ్ళీ కార్యక్రమాలు, ఈ సత్సంగాలు ఒత్తిడైపోయి ఇంకా నేను వెళ్ళే అవకాశం కూడా
చేజారిపోయిందంతా. మన సార్లే ఎక్కువ వెళ్తుండేవారు చెప్పి ఎప్పుడో నేను 3 మాసాలు 6 మాసాలు వెళ్ళిపోవడం చెప్పి ఇక్కడ సమయం దొరికేది కాదు అంతా కూడా నాకు ఒత్తిడి అయిపోయింది కార్యక్రమం ఇది కార్యక్రమం అందరూ వెళ్తుండేవారు ఎక్కువగా. అలాగే మన నీలప్రసాద్ తీసుకురావడం వాళ్ళు కూడా చాలా శ్రద్ధగా వెళ్తుండేవారు చక్కగా ఆయన. అలాగే చిత్రం ఏంటంటే సౌత్నగర్ వెళ్ళినప్పుడు ఆయన కనిపించాలనుకుంటే కనిపించేవారు, లేకపోతే ఎంత వెతికినా కనిపించేవారు కదంతా ఇక్కడ. చిత్రం అక్కడే ఉండేవారు ఇక్కడ అని ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు కదా నువ్వు అన్నమాట అంతా ఇక్కడ. ఇప్పుడు అలాగే ఎక్కడ ఉన్నాడు కదా నువ్వు అన్నమాట ఇక్కడ కనిపించలేదు కనిపించేవారు కాదు. ఆయన ఒకవేళ కనిపించకూడదనుకుంటే ఇంకా మొత్తం వీధిని తిప్పేసేవారు పడతారు, వీధిని తిప్పేసేవారు. ఒకసారి అయితే అలాగా గోదావరి కలిసి ప్లేస్ ఉంది కదా ఇక్కడ భైరవపాలెం శివరు, అలా గోదావరి అక్కడే కలుస్తుంది, సముద్రంలో కలుస్తుంది అనమాట, సముద్రం కలుస్తుంది. అక్కడికి వెళ్ళిపోయారు, అక్కడ చెరువులు అయి ఉంటారు అనమాట, శివరు అనమాట, మొగ అనమాట, గోదావరి నది కలుస్తుంది అనమాట సముద్రంలో. ఘనం తీసిపోతున్నారు అనమాట. ఒకసారి మొత్తం ఆ కడంతా చెరువులను తిరిగేస్తాం, మొత్తం గడ్డలను తిరిగేస్తాం, ఎంత తిరిగినా దొరకదు ఎక్కడ. మమ్మల్ని చూసి ఇంకా పరిగెట్టేస్తారు అనమాట, ఇంకా పరిగెట్టేస్తారు. ఆయన దర్శనం ఇవ్వాలనుకుంటే ఇచ్చేవారు, లేకపోతే దగ్గరికి కూడా రానిచ్చారు. దగ్గర కూడా ఇక్కడ మన ప్రసాదం పెట్టుకెళ్ళినా ఆయనకి తినాలని తినేవారు, లేకపోతే తీసుకున్నారు కదా ఇక్కడ కూడా. అయితే మొదట్లో అయితే వాళ్ళందరూ కూడా అలా అనుకున్నారు. వెళ్ళిన తర్వాత ఆయన అనుభవాలు కూడా చాలామంది చూశారు. సాగుతున్నారు ఇక్కడ మెల్లిమెల్లిగా వాళ్ళు కొంచెం టీ ఇవ్వడము, ప్రసాదాలు పెట్టడము, టిఫిన్ పెట్టడము, దగ్గర ధ్యానం ఇవ్వడము ఇలా చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి మంచి అనుభవాలు వచ్చారన్నమాట. అంతా కూడా వచ్చి అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా చక్కగా సేవించుకోవడం అనేది మొదలైంది ప్రత్యక్షంగా. ఇలాగా అనేక దివ్యానుభూతులు అన్నమాట, అతీతమైన స్థితిలో వస్తుంది. అయితే వాళ్ళు ఇప్పుడు కూడా ఏం చేసినా మన చెప్పు చేయరు, చేస్తున్నారని చెప్పరు. భగవంతుని తత్వం అదే కదా. అంచేత ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఆ టైం అమ్మంతా కూడా వస్త్రాలు కూడా మార్చింది, లేకపోతే ఎన్ని మాసాలు అయినా అలాగే అన్ని మాసాలు స్నానం చేయకపోయినా మట్టి అట్టకట్టేసిన జుట్టు అట్టకట్టేసినా కూడా కించెత్తి దుర్గంధి వచ్చేది కదా విశేషం. అందులో గొప్ప విశేషం ఏంటంటే చివరికి ఏంటంటే ఆయన అదే సమాధి మన పరిపాలన వెళ్ళారన్నమాట, తీసుకురానికి వెళ్ళారు. అయితే వాళ్ళు దాని ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇక్కడ వాళ్ళు జరిసిపోయి అక్కడ జార్జిపేటలో వాళ్ళ దగ్గర వదిలేశారు అన్నమాట. సందన మాట ఈ టైంలో అనమాట వెళ్ళిన అంటే వీళ్ళకి మళ్ళీ అదే భయం, మళ్ళీ అదే ఫీలింగ్ తెప్పిస్తుంది. అక్కడ సరిగ్గా 5 గంటలకల్లా పైన కూర్చున్న వాళ్ళు గౌరవ కిందకు వచ్చేసి సరిగ్గా కూర్చుని శరీరం విడిచిపెట్టేశారు. శరీర విషయం తర్వాత కవర్ చేసి చెప్పారు. చెప్పగానే తర్వాత నరిక ఆశీస్సుల వల్ల వెంటనే బయటకు వచ్చాము. అక్కడ కుమ్మాలో ఒకటిలో ఇక్కడ మరి ఇంటర్వ్యూలో తెలుసుకోవడం కదా, అక్కడ కూర్చుని శరీరం విడిచిపెట్టేస్తారు. సరే స్వామికి రాసేసిన వల్ల వెంటనే నా రాత్రి కానీ ఏర్పాట్లు చేసుకోవడం, తెల్లవారు కానీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పవిత్ర గోశాలలో గంగా తీరంలో సంబంధించిన విశేషం ఏంటంటే అవధూతలు శరీరం విడిచిపెట్టాకని సామాన్య మంచి శరీరం విడిచిపెట్టడానికి ఎంత తేడా అంటే ఇక్కడ చెప్పాం కదా. అవధూత శరీరం విడిచిపెట్టినప్పుడు చూసాం ఒకసారి. నేను ఈయన ఎవరంటే బాబు గారు, సురేంద్ర బాబు గారు సమాధిని వెళ్ళాము. సురేంద్ర సమాధిని వెళ్ళాము. ఆయన సమాధి అయ్యి 24 గంటల అయిన తర్వాత కూడా
చక్క మామూలుగా ఉన్నారు, మల్లెపూలే ఉంది శరీరం అంతా ఇక్కడ. చక్కగా ఉన్నారు, కూర్చోబెట్టి తీసుకెళ్ళాం సమాధి చేసాం. చెప్పారండి, అవధూత సమాధి అయితే శరీరం దిగదు, మామూలుగానే ఉంటుంది, మామూలు ఎలా అలాగే ఉంటుంది అని చెప్పేసి. ఏమో అయితే బాబా చూస్తాం ఇక్కడ. ఇంకా 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 కొంతమంది అవధూత చూస్తే ఎంతో కొంతగా దిగుంటుంది, కానీ స్వామి శరీరం ఇక్కడ దాదాపు 20 గంటలు దాటేసినా కూడా శరీరం తోటపూడకారు ఎలాగైతే ఎలాగ తల వంగిపోతుందో అంత ప్రేక్షకులుగా అనమాట. అంతలాగా ఎక్కడ మామూలుగానే శరీరం ఎంతమంది పట్టాడుతుంది ప్రాణం ఉన్న వాళ్ళకి కూడా, కానీ ఈయన శరీరం ఇంకా ఎలా కాంతాలు వంచేసుకొచ్చారన్నమాట. అంత తోటపూడకలాగా అయిపోయింది అన్నమాట శరీరం అంతా, అంత ప్రేక్షకులు అయిపోయింది. చాలా కించెత్తు కూడా ఎక్కడ కనపడి, ఇంకా అంటే శరీరం ప్రాణంతో ఉన్నప్పుడు కన్నా ఇంకా లూజ్ అయిపోయి శరీరం అయిపోయింది అనుకుంటారు. అది చాలా చాలా విశేషం స్వయంగా చెప్పి. అప్పుడే మన వాళ్ళకి గమ్మున ఐడియా వచ్చింది అనమాట. అక్కడ పాతికలు తీశారు అప్పుడు అనమాట. గోవా సిమెంట్ తీసుకొచ్చి బేసిన్లు వేసి ఫాదర్ చాలా చక్కగా తీశారు మన వాళ్ళు. ఆ కంగారులో ఆ ముద్దల్లో చాలా అద్భుతం అనమాట. నిజంగా శివర్లో ఆయన ఇచ్చినటువంటి వరం అనమాట. నిజంగా పాతికలు చాలా అద్భుతంగా వచ్చాయి. అలా అలా తోడిపోయిందంతా కూడా పాతికలు. ఇప్పుడే అక్కడ పెట్టుకున్నాం, చాలా బాగుంది. అదే ఆయన చివరి మన గ్రహించవలసింది ఏంటంటే, ఆయన ప్రేరణ లేకుండా ఎలా జరుగుతుంది ఇదమ్మ ఇక్కడ. అంటే చివరిగా అది అవధూత అన్నాక నిదర్శన ప్రదర్శన, జ్ఞానానికి నిదర్శనం ఏంటంటే అదేమ్మ ఇక్కడ. సమాధి అయిన 20 గంటల తర్వాత కూడా శరీరం అంత ఫ్లెక్సిబుల్గా చక్కగా ఉందంటే అది అటువంటి మహనీయులకే సాధ్యం అవుతుంది. ఆ విధంగా ఆయన ఇలా ఈ సత్సంగపూర్వకంగా గుర్తించడం, అలాగే సత్సంగ సభ్యులందరూ కూడా సత్తుగుణ అందరూ కూడా ఆ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు శ్రద్ధగా సేవించుకోవడం, అలాగే మళ్ళీ ఇక్కడ ఈ ప్రదేశంలో వచ్చాయన సమాధి అవ్వడం అనేది చాలా విశేషం. అయితే ఏంటంటే మహాత్ములు చెప్పారు కదా, మహాత్ములకు మరణం అన్నది ఉండదు, వాళ్ళు నిత్య సత్యులంతా కూడా శరీరం ఉన్నా లేకపోయినా వాళ్ళు నిత్య సత్యులు స్వయంగా అలాగా ఏర్పడడం. అయితే